పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ శుక్రవారం పూట అడిగాను, ప్రభా మరి నీ బిడ్డలకి ఏ వర్తమానాన్ని అందించమంటావని పరిశుద్ధాత్మ దేవుని అడిగాను. నా వైపు చూడండి, పరిశుద్ధాత్ముడు ఒక సంఘటన నాతో మాట్లాడాడు. ఒకరోజు దావీదు గారు హడావుడిగా భయంతో ప్రాణములను గుప్పిట్లో పెట్టుకొని అరణ్యంలోనికి పారిపోతున్న సందర్భం అది. అడవిలోకి పారిపోయి ఒక మంచి ప్లేస్ చూసుకుందాం, యెహోవాకి ప్రార్థన చేయడానికి, నా బాధ ఆయనకి చెప్పుకోవడానికి అరణ్యంలో ఒక చక్కని ప్లేస్ చూసుకొని ప్రార్థన చేద్దామని అరణ్యానికి పారిపోతున్నాడు. ఎక్కడికమ్మా? అరణ్యానికి. దీనికంటే ముందు ఒక సంఘటన చెప్తాను. ఈ దావీదు గారు పట్టణంలో ఉన్నప్పుడు, చాలా జాగ్రత్తగా వినండి, ఈ దావీదు గారు పట్టణంలో ఉన్నప్పుడు జనములందరూ దావీదును చూసి, దావీదు నువ్వు అభిషేకించబడినోడువేమో, నిన్ను దేవుడు ఒక సాధనముగా ఎన్నుకున్నాడేమో, ఒక్క దెబ్బతో గొలియాతుని కూల్చిన వాడివేమో, నీకెందుకు ఈ శ్రమలు వచ్చాయి, నీకెందుకు ఈ ఇబ్బందులు వచ్చాయి, నీకెందుకు ఈ భయంకరమైన కష్టాలు వచ్చాయి, నీకెందుకు ఈ భయంకరమైన ప్రాణ భీతి వచ్చింది, నువ్వు అభిషేకించబడిన వాడివేమో, నువ్వు గొలియాతును ఒక్క దెబ్బతో చంపినోడివేమో, దేశములో ఉన్న ప్రజలందరితో దావీదుకు 10,000 స్తోత్రములని జయములు కొట్టించుకున్నవాడు కదా, నీకెందుకు వచ్చినాయ్యా ఇన్ని శ్రమలు, నీకెందుకు వచ్చినాయ్యా ఇన్ని బాధలు, నీకెందుకు వచ్చినాయ్యా ఇన్ని కష్టాలు, నీకెందుకు వచ్చిందయ్యా ఇంత వేదన అనే మాటలు దావీదుని అంటుంటే దావీదు ఎముకలు ఇరిపేసినట్లయిపోయింది. ఏ సమాధానం చెప్పలేకపోతున్నాడు. దావీదు అభిషేకించబడిన వాడు, గుర్తుపెట్టుకోండి. దావీదును దేవుడు ఒక సాధనముగా ఎన్నుకున్నాడు, గుర్తుపెట్టుకోండి. దావీదు ఎవరో తెలుసా? తన దగ్గర ఉన్న ఒడిసెలతో ఒక రాయితో గొలియాతును, ఎవ్వరు కూల్చలేనటువంటి గొలియాతును కూల్చిన వ్యక్తి. ఒకానొక సందర్భంలో అనేక మంది ప్రజలతో జైలు కొట్టించుకున్న వ్యక్తి. ఒకానొక సందర్భంలో ప్రవక్త అయిన సమూయేలైనటువంటి దైవజనుడైనటువంటి వానితో అభిషేకించబడిన వ్యక్తి. ఒకానొక సమయంలో నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుడే మాట్లాడిన వ్యక్తి. ఇప్పుడు ఆ వ్యక్తికి కష్టం వచ్చింది, ఆ వ్యక్తికి బాధ వచ్చింది, ఆ వ్యక్తికి ఇబ్బంది వచ్చింది, ఆ వ్యక్తి సతమతమైపోతున్నాడు. సతమతమైపోయి ప్రాణ భీతితో, ప్రాణ భయంతో అడవిలోకి పారిపోతున్నాడు, అరణ్యంలోనికి పారిపోతున్నాడు. అరణ్యంలోనికి పారిపోతున్న దావీదును పట్టుకొని పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. నువ్వు అభిషేకించబడినాడు కదా, నువ్వు ప్రార్థనాపరుడు కదా, నువ్వు వారం వారం మందిరానికి పోతావు కదా, నువ్వు అయ్యగారు చెప్పిందంతా వింటావు కదా, ఏంటి ఎందుకు వచ్చినాయి నీకు ఈ బాధలు? మాకు చెప్పి కదలు దావీదు, మాకు నువ్వు చెప్పి కదలాలి. అభిషేకం ఏమైపోయింది నీ మీద ఉన్న అభిషేకం? కష్టాలు వచ్చినాయి, అభిషేకాన్ని కాపాడమని చెప్పు. నేను కోరుకున్నవాడు ఇతడే అన్న స్వరం ఇప్పుడు ఏది? కష్టాల్లో ఉన్నావు కదా, ఇప్పుడు ఆ స్వరాన్ని మాట్లాడమని చెప్పు. గొలియాతును కూల్చినప్పుడు దావీదుకు 10,000 స్తోత్రాలని జైలు కొట్టిన వారందరూ ఏరి కష్టాలు వచ్చినాయి రమ్మని చెప్పు. ఎలా అయిపోయావేంటి దావీదా అని ఒక్కొక్కరు కామెంట్ చేస్తున్నారు, హేళన చేస్తున్నారు దావీదుని. ఎముకలన్నీ ఇరిపేసినట్లయిపోయినాయి, బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు దావీదుని. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నీ దేవుడు ఏమాయను? నీ దేవుడు ఎటు వెళ్ళిపోయాడు? నీ తల మీద ఉన్న అభిషేకం ఏమైపోయింది? ఈ కష్టాలకి కారణం ఎవరు? నీ తల మీద ఉన్న అభిషేకాన్ని కాస్త కాపాడమని రాదా? నేను కోరుకున్నవాడు ఇతడే అన్న స్వరం ఇప్పుడు ఏమైంది దావీదు? గొర్రెలు కాచుకున్నప్పుడు నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడని చెప్పావు కదయ్యా. ఏడి నీ దేవుడు? ఏమైపోయాడు నీ దేవుడు? నీ యెహోవా ఏమైపోయాను? నీ పితరుల దేవుడు ఏమైపోయాను? నీ పితరులు నమ్ముకున్న దేవుడు ఏమాయను అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రియదైవజనమా, ఏమాయను ఏమాయను ఏమాయను. చాలా సందర్భాల్లో నీకు కూడా ఈ పరిస్థితి ఎదురై ఉండొచ్చు. ఇంత నమ్మకంగా భక్తి చేస్తున్న నీకు, ఇంత యథార్థంగా భక్తి చేస్తున్న నిన్ను
ప్రతి వారం ఆయన పాదాలు వదలకుండా మందిరానికి వస్తున్న నీకు శ్రమలు నిలబడిపోయినాయి, ఇబ్బందులు నిలబడిపోయినాయి, అవమానాలు నిలబడిపోయినాయి. అడుగడిక్కి శ్రమే, అడుగడిక్కి బాధే, అడుగడిక్కి నిందే, అడుగడిక్కి దుఃఖమే. నీ దేవుడు ఏమాయను ప్రజలు అంటుంటే దావీదు నిజంగా ఎముకలు పటపట పటపట ఇరిగిపోయినట్లయిపోయింది దావీదు యొక్క ఎముకలు. నీ దేవుడు ఏమాయను, నీ దేవుడు ఏమాయను. నా దేవుడి సందర్భాన్ని అంతా చూస్తున్నాడు. వినండి నా వైపు, నా దేవుడి సందర్భం అంతా చూస్తున్నాడు. కాదు కాదు కాదు, నీ దేవుడు ఏమాయినో కాదు, నీ దేవుడు ఏమై ఉన్నాడో నీకు చూపించబోతున్నాడు. దేవుడు ఏమాయినో అన్న మాట పక్కన పడే, ప్రజలందరూ అనుండొచ్చు నీ దేవుడు ఏమాయను. ప్రజల సంగతి కొంచెం పక్కన పెడితే నీకే ఈ ప్రశ్న వచ్చుండొచ్చు, నా దేవుడు ఏమాయను. ఆలోచించు. ఈ ప్రశ్న ఎవ్వరికి ఎప్పుడు రాలేదంటారా? చేయి చూపించండి. ఎక్కడున్నావయ్యా? ఏమైపోయావయ్యా? ఆ రోజు దైవజనుడితో మాట్లాడావే, ఏమైపోయావయ్యా? ప్రజల ముందు అవమానించబడుతున్నాను. దేవుడు 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 దేవుడిని పరిగెడుతున్నావు. ఏడి నీ దేవుడు? వేచి చూడు. నీ దేవుడు ఏమాయినో కాదు, నీ దేవుడు ఏమై ఉన్నాడో వాళ్ళకు చూపించబోతున్నాడు. నీ దేవుడు ఏమాయినో కాదు, నీ దేవుడు ఏమై ఉన్నాడో నీకు చూపించబోతున్నాడు. ఆయన బాహుబలాన్ని నీకు చూపించే తీరబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన బాహుబలము, ఆయన సత్తా చూపిస్తాడు. ఏమైనా కాదు, నీ దేవుడు ఏమైనో కాదు, ఏమై ఉన్నాడో మనం చూడబోతున్నాం. ప్రజలందరూ నీ దేవుడు ఏమై ఉన్నాడో చూడబోతున్నారు. నీవు కూడా నీ దేవుడు ఏమై ఉన్నాడో చూడబోతున్నా. చాలా సందర్భాల్లో నీకు ఈ ప్రశ్న వచ్చుండొచ్చు. ఏమైపోయావు? ఎటెళ్ళిపోయావు? నా వాగ్దానాలు ఏమైపోయాయి? నా మీద ఉన్న అభిషేకం ఏమైపోయింది? దైవజనుడు ఇచ్చిన మాట ఏమైపోయింది? నాతో వాక్యంలో మాట్లాడావు కదా, ఈ మాట ఏమైపోయిందయ్యా? ప్రజలందరూ నన్ను తిట్టు తిడుతున్నారు. ఏమైపోయావు? నువ్వెక్కడున్నావు? నీ మాట వినపడట్లేదే. ఆపత్కాలంలో నేనున్నాను, శ్రమల్లో నేనున్నాను, ఇబ్బందుల్లో నేనున్నాను. ఏం తప్పు చేశానయ్యా? ఏ పాపం చేశానని, ఏ అక్రమము చేశానని? ఏమయ్యావయ్యా? నీ మాట ఏమైపోయింది? నువ్వెక్కడున్నావు? నువ్వేమైపోయావు? నీవు కూడా దేవుణ్ణి ఇదే క్వశ్చన్ వేస్తున్నావేమో. ఏమైపోయావో అని అంటున్న నీకు ఏమై ఉన్నాడో చూపించడానికి సిద్ధంగా ఉన్నాడా? నీ దేవుడు ఏమాయనో అంటున్న నీ ప్రజలు ఆయన ఏమై ఉన్నాడో నీ ప్రజలకు ఆయన చూపించబోతున్నాడు. ఈ మాటని మీరు క్లియర్గా మీ చెవున చొచ్చుకుని, ఈ మాట నీ గుండెల్లోనికి వెళ్ళాలి. నీ దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు చూడబోతున్నావు. ఇక ఏ మాయనో కాదు, ఏమై ఉన్నాడో నీ కళ్ళతో నువ్వు చూడబోతున్నావు. ఎందుకంటే ఆయన బాహుబలం చూపించడానికి 1 నెలే మిగిలి ఉంది. ఆయన బాహుబలం చూపించడానికి ఈ ఫిబ్రవరి మాసం మిగిలి ఉంది. నా బాహుబలాన్ని నేను నీకు చూపించబోతున్నాను. నేను ఏమై ఉన్నానో నీకు నేను చూపించబోతున్నాను. నా దమ్ము నేను నీకు చూపించబోతున్నాను. నా సత్తా నేను నీకు చూపించబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ముఖం పట్టుకొని ఆ రోజు నిన్ను అభిషేకించాడే, ఆయన ఎక్కడా? ఆ రోజు నన్ను దేవుడు అభిషేకించాడన్నావే, ఆయన ఏమైపోయాడు? ఆ రోజు నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పావే మాకు, ఆయన ఇప్పుడు ఏడి? నన్ను ఎన్నుకున్నాడు, నేను రాజునంట అని మాకు నువ్వు చెప్పావే, డబ్బుకులు కొట్టుకున్నావే, ఏమైపోయాడు నీ దేవుడు అని అడుగుతుంటే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అరణ్యంలోనికి పారిపోయి ఒక మంచి ప్రదేశం చూసుకొని అక్కడ మోకాళ్ళేసి 2 చేతుల పైకెత్తి ఈ మాట మాట్లాడుతున్నాడు. చూడండి, కీర్తనలకు రాసిన పత్రిక 63వ కీర్తన 1వ అధ్యాయం చదవగా విందాం. 63వ కీర్తన 1వ చరణం చదవగా విందాం. అమ్మా చదవండి. దేవా దేవా నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, వేకువనే నేను నిన్ను వెతుకెదను. నీ బలమును చాలు.
O God, Hmm. thou art my God, Hmm. early will I seek thee. Hmm. My soul thirsteth for thee, my flesh longeth for thee in a dry and a thirsty land where no water is. చేతుల పైకి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏదో డబ్బా వాయిస్ పెట్టావు నాకు, చూసావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రజలందరూ దావీదు ముఖం పట్టుకొని నీ దేవుడు ఏమైపోయాడు రా, ఇంకా భక్తి 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 అని ఎలాడతావేంట్రా? శ్రమలు వచ్చేసినాయి, కష్టాలు వచ్చేసినాయి, మా మాటినో. దేవుడు దేవుడు అని పట్టుకొని ఎలాడతావేంటమ్మా? మమ్మల్ని సంప్రదించమేంటి? ఎంతమంది నీ దగ్గరకు వచ్చి ఉంటారు, మాకెందుకు నువ్వు ఒక మాట చెప్పవు, మా సలహా ఎందుకు నువ్వు తీసుకోవు, మమ్మల్ని ఎందుకు నువ్వు సంప్రదించవు, ఇంకా భక్తి భక్తి అని పట్టుకుంటావు, ఇంకా దేవుడు దేవుడు అని పట్టుకుంటావు. ఏడి నీ దేవుడు? ఎక్కడున్నాడు నీ దేవుడు? ఇప్పుడు రాడే ఈ బాధలో, ఇప్పుడు రాడే ఈ కష్టంలో, ఇప్పుడు రాడే ఈ శ్రమలో. ఇంత భక్తి చేస్తున్నావు, నిన్ను కాపాడలేకపోతున్నాడా నీ దేవుడు? ఇంత మందిరాలకి పరిగెడుతున్నావు, నిన్ను కాపాడలేకపోతున్నాడా నీ దేవుడు అని దావీదుతో మాటలంటే, దావీదు పారాబాబనాల మాటలు పట్టించుకోకుండా అరణ్యంలోకి వెళ్ళిపోయి ఒక మంచి ప్లేస్ చూసుకొని మోకరించి చేతులెత్తి అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే. హల్లెలూయా. రోషం రాలేదు ఎవరికి? రోషం రాలేదా? రిలేషన్ తెగిపోయిందా దావీదుకి దేవునికి ఉన్న రిలేషను? వాళ్ళు మాట్లాడిన మాటలకి దావీదు దేవుని మీద ఏమన్నా కోపం పెట్టుకున్నాడా? దేవుణ్ణి ఏమైనా ప్రశ్నించాడా? అయ్యా వాళ్ళందరి మాటలకి నువ్వే సమాధానం చెప్పు, నోరు మూసుకుని ఉన్నావేంటని దేవుణ్ణి అడిగాడా? మోకరించాడు, చెయ్యి ఎత్తాడు, దేవా నా దేవుడవు నీవే, సార్వభౌముడవు నీవు, నాకు సరిపోయిన వాడవు నీవు. దిక్కుమాలోని మాటలు పట్టించుకోమాకండి. ఇంత ప్రార్థన చేస్తున్నావు, కష్టాలు వచ్చేసినాయి, ఇంత ప్రార్థన చేస్తున్నావు, నిట్టూర్పులు వచ్చేసినాయి. మేము చూడు వారానికి ఒకసారి వెళ్తాం, నెలకొచ్చి 4 వారాలు అంటే 2 వారాలు వెళ్తాం, కింగ్ లాగా ఉన్నాం, 4 వారాలు వెళ్తాం, ఈ శ్రమలు వచ్చినాయి అంటారు. దిక్కుమాల మాటలు పట్టించుకో మాకు. ఎన్ని మాటలు నీతో వాళ్ళు అంటున్నా, నీ బంధువులే, నీ స్నేహితులే, నీ ఇరుగు పొరుగు వారే, ఏమైపోయాడా మరి దేవుడు? నువ్వు పలకవలసిన మాట ఏంటో తెలుసా? నీ ప్రార్థన గదిలోనికి వెళ్ళి మోకరించి చేతులు ఎత్తి నువ్వు అనవలసిన మాట ఏంటో తెలుసా? దేవా నా దేవుడవు నీవే, యుగ యుగములకి నువ్వు మారవు. ఎవడెన్నన్నా నీ మీద నాకు కోపం రాదు. ఆపత్కాలములో మొర్ర పెడితే సమాధానం ఇస్తామని నాకు తెలుసు. నా దేవుడవు, వేకువనే నేను నిన్ను వెతుకుతాను ప్రభు. ఇంత నిందల పడుతున్న దావీదులో నుంచి వచ్చిన మాట ఇది. యాక్చువల్గా ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? నేను ఊహించుకున్నాను. అయ్యా అలాన్ని మాటలంటే ఏం చేస్తున్నావు? మీరు చేసే ప్రార్థన ఇది. వాళ్ళ ముందు అవమానం తెస్తావేంటయ్యా నాకు? మళ్ళీ పైపెచ్చు నీకు అవమానం కాదా? ఎవరికంట? ఆ దేవుడికి తెలియదా? నీకు అవమానం కాదా? వాళ్ళు నన్నంటవేంటయ్యా? నువ్వు మాట్లాడే మాటలు ఇవి దేవునితో. కానీ ఒక్క మాట దేవునితో దావీదు డిస్కస్ చేయాలి. ఒకే ఒక్క మెయిన్ హెడ్డింగ్ టైటిల్ వదిలేడు అంతే. నోరు తెరిచాడు, ఆనిముత్యాలు రాలిపోయినాయి. దేవా నా దేవుడవు నీవే. హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. పాడుదాం. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. భూమిని పుట్టింది సకమునకు లోకపు పునాది లేనప్పుడు. ఎప్పుడమ్మా? భూమిని పుట్టింది సకమునకు లోకము పునాది లేనప్పుడు. ఎవరు? దేవుడు దేవుడు యేసే దేవుడు, నా దేవుడు దేవుడు
చెప్పాలి. నా దేవుడు దేవుడు యేసే దేవుడు. మన దేవుడు మారతాడా? ఎబ్బే ఎవ్వరు ఎన్నన్నా దేవుని మీద కోపం రావచ్చా? దేవుని ప్రశ్నించవచ్చా? దేవా నా దేవుడు నువ్వే. ఆడు ఎన్ని డైలాగులన్నీ వేసుకొని నేను ఒక డైలాగ్ ఈసారి వాళ్ళ ముందు అక్కర్లేదు. నువ్వు మోకరించి ప్రార్థనా గదిలోనికి వెళ్ళిపోయి ఏం చేశాడే నీ దేవుడు, ఏం ఎలగబెట్టేవి దేవుడు నమ్ముకొని అంటా ఉంటారు నీతో చాలా సందర్భాల్లో. భక్తి 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 అని కుటుంబాల పాది పరిగెడుతున్నాడు, ఏం ఎలగబెట్టావమ్మా అని అంటా ఉంటారు. అంటా ఉంటే నువ్వు దేవునితో ఒక మాట, వాళ్ళ మీద కోపం దేవుని మీద చూపించొద్దు. వాళ్ళు ఏదో అన్నారయ్యా, వాళ్ళు చూడనైనా నన్ను ఎత్తయ్యా లేపేయ్యా, పొద్దున్న బిల్డింగ్ మీద ఎక్కేయాలి దూకేయాలి, వాళ్ళకి నేనేంటో చూపించు, నువ్వేంటో చూపించు. అదేమవుతున్నా దేవుడు నువ్వే. ఎవడు ఎన్నన్నా నీ మీద ఉన్న ప్రేమ సావదు, ఎవడు ఎన్నన్నా నీ మీద కోపం రాదు, ఎవడు ఎన్నన్నా నేను మాత్రం అలగను. దేవునికి స్తోత్రం చెప్పరే. కింగు లాంటి మాట మాట్లాడాడు దావీదు. అసలు అభిషేకం ఉందిగా, దేవుడు కోరుకున్నాను నన్ను అన్నావుగా, ఒక్క దెబ్బతో గొలియాతును కూల్చేసావుగా, ఎంట్రబావు నీ బతుకిట్ట తగలడిపోయింది అంటున్నారు. నా దేవుడు నువ్వేనయ్యా, వేకువనే వెతుకుతానయ్యా నిన్ను. అంత గొప్పోడు నువ్వు. ఎప్పుడు ఎదుగుతాడంటమ్మా? ఎప్పుడు ఎదుగుతాడంటమ్మా? వేకువనే వెతికేస్తాడంట. రిలేషన్ పోలేదండి. చాలామంది మనుషుల మీద కోపంతో దేవునికి నీకు తెగదింపులు చేసుకుంటూ ఉంటావు. ఎందుకు మూర్ఖత్వ పనులు తల్లి? మనుషులన్న మాటలతో దేవుని మీద కోప పెట్టుకుంటూ ఉంటావు, దేవుని మీద అలిగిపోతావు. వాళ్ళెవరు దిక్కుమల్లు ఏదో మాట అంటే వాళ్ళ మాటలు తీసుకొచ్చి ప్రార్థనలో ఆయన కోపంగా ప్రార్థన చేస్తూ ఉంటావు, అలిగినట్టుగా ప్రార్థన చేస్తూ ఉంటావు. ఒకసారి ప్రార్థన కూడా చెయ్యవు, ఏం చేసాడు దేవుడు అని బుడుకుండిపోతావు అంతే. దేవునికి స్తోత్రం. మనుషులు మాట్లాడిన మాటలకి దేవుని మీద ప్రేమ తగ్గించుకోమాకు, దేవుని మీద విశ్వాసం కోల్పోమాకు. ఒకే ఒక్క మాట నీ శ్వాసలో నుంచి, నాసిక రంధ్రం నుంచి బయటికి రావాలి. శ్వాస అయినా మాట అయినా ఒకే ఒక్కటి రావాలి. దేవా నా దేవుడు నీవే. ఇప్పుడు కాదు, యుగ యుగాలు తరతరాలు జగజగాలు నువ్వే నా దేవుడివి. నిన్ను నేను మార్చడం అనేది జరగదు అసలు, అంతే. అర్థమైందా? ఎవడెవడో నీ మీద కోపం తెప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. యోబు భార్యలాగా. యోబు భార్యలు చాలామంది తయారైపోయారంటే ఈ రోజులో, సంఘాల్లో బయట మీ కుటుంబంలో అందరూ. ఎలాగైనా నీకు దేవుడి మీద కోపం రావాలి, ఎలాగైనా ఉపవాసం ఉండడం మానేయాలి, ఎలాగైనా చర్చికి వెళ్ళటం మానేయాలి. ఏం చేశాడు దేవుడు అంటే నీకు రోషం వచ్చేసి దేవుడి మీద కోపం వచ్చేద్దేమోనని, మందిరం మానేస్తావేమోనని, వాళ్ళని సంప్రదిస్తావేమోనని అలాంటి ప్లాన్లు చేస్తున్నారు. కానీ దావీదులాగా నువ్వు నేను ఉంటే అద్భుతమైన మేలు చేయగలిగిన వాడు ఆయన. నీ దేవుడు ఏమైపోయాడు, నీ దేవుడు ఏమైపోయాడు, నీ దేవుడు ఏమైపోయాడు అంటారు కదా. నువ్వేం మాట్లాడ మాకు. దేవుడు ఏమైపోయాడో కాదా పిచ్చోడా, ఏమై ఉన్నాడో చూపిస్తాడు. ఉండండిరా మీకు కొన్ని రోజులు వెయిట్ చేయండిరా. ఆయన ఏమై ఉన్నాడో చూపించబోతున్నాడు, ఆయన దమ్మేంటో చూపించబోతున్నాడు, ఆయన బాహువెలాంటితో చూడబోతున్నారు. మీరు వెయిట్ చేయండి. నా దేవుడు గొప్పోడు. అర్థమైందా? ఈ శ్రమ రంగాల్ని, ఇబ్బంది రంగాల్ని, ఏదో శ్రమల కుమ్మిలోకి వెళ్ళిపోయి కన్నీరు కార్చేయంగానే నా బతుకేమైపోలేదు. దేవుని కృప నా మీద ఉంది, దేవుని శక్తి నా మీద ఉంది. ఆయన ఏమై ఉన్నాడో చూపిస్తాడు. ఏమైపోయిన ఆయన ఎక్కడికి పోడు, నా దగ్గరే ఉన్నాడు. కానీ ఆయన సత్తా, ఆయన టాలెంట్ నా దేవుడు జనములకు చూపించబోతున్నాడు. మీకు కూడా ఈ క్వశ్చన్ వస్తే కనుక, నీ దేవుడు నా దగ్గర ఏమైపోయావయ్యా నువ్వు కూడా అనుంటే కనుక, నీకు కూడా ఆయన బాహుబలాన్ని చూపించబోతున్నాడు. అటువంటి గొప్ప దేవుడు అండి. దావీదు గారు మాట్లాడిన మాట మళ్ళీ చెప్పండి. నా దేవా, నా దేవుడవు నీవే. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను వెతుకుదును. దావీదుకి దేవునికి రిలేషను తెగిపోలేదు. చాలామంది మనుషుల మాటల వల్ల, మనుషుల ప్రవక్తనల వల్ల దేవునికి నీకు రిలేషన్ తెంచేసుకుంటావు. అది తప్పమ్మా, అలా తెంచుకోవద్దు. అయితే ఒక ఉదాహరణకి, ఒక ఉజ్జాయింపుకు ఒక మాట మీకు నేను చెప్తాను. ఒక వ్యక్తి ఎంత ప్రార్థన చేసినా దేవుడు కార్యం చేయట్లేదని, ఎంతో ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసాలు ఉంటున్నాడు, మందిరాలకు వెళ్తున్నాడు, మీకులాగానే చాలా భక్తి చేస్తున్నాడు, కానీ కార్యం జరగట్ల. ఎన్ని నెలల మందిరానికి వెళ్ళాడో, ఎన్ని సంవత్సరాల మందిరానికి వెళ్ళాడో, కార్యం మాత్రం
జరగట్లేదని చెప్పేసి పిల్లలు అనుకున్న స్థితిలోనికి రావట్లేదు, పిల్లలు నేను ఆలోచించిన స్థితిలో ఎదగట్లేదు, నాకు డబ్బు రావట్లేదు, ఆర్థిక సమస్యలు పోవట్లేదు, ఎందుకు అసలు ఈ దేవుడు అని చెప్పేసి సంఘానికి దూరం అయిపోయాడు, వాక్యానికి దూరం అయిపోయాడు, ఉపదేశానికి దూరం అయిపోయాడు, అయ్యగారికి దూరం అయిపోయాడు, అసలు ఆ దరిదాపుల్లోనే లేక ఖాళీ చేసి ఆ చర్చి సందులో నుంచి ఖాళీ చేసి చర్చికి రావట్లేదేమని అడుగుతారేమోనని ఇల్లు కూడా ఖాళీ చేసేసి ఎక్కడో 10 సందులు అవతలకి వెళ్ళిపోయి ఉంటున్నాడంట. మందిరానికి దూరం అయిపోయాడు. ఎందుకంటే కార్యం చేయని దేవుడు నాకెందుకు, అద్భుతం చేయని దేవుడు నాకెందుకు, ఇన్ని సంవత్సరాలు వెళ్ళి గుండెలు బాదుకొని ఏడిశాను, అయ్యగారి పక్క నుండి పరిచర్యలు చేశాను, నా పిల్లలు ఒక స్థాయిలోకి రాలేదు, నా పిల్లలు పాడైపోతున్నారు, ఉద్యోగాలు లేవు, వారి చదువుల్లో మంచి టాలెంట్ లేదు, ఏం చేశాడు నాకు దేవుడని మొత్తానికి దూరం అయిపోయిన మందిరానికి దూరం అయిపోయిన కొన్ని నెలలకి అతడు పడుకుంటే ఒక కళ వచ్చింది. ఏమొచ్చిందమ్మా అతనికి? ఒక కళ, ఒక పెద్ద పట్టణం అతనికి వచ్చిన కళ చెప్తాను వినండి. పడుకున్నాడు. కొన్ని నెలల తర్వాత రోజు మామూలుగానే నిద్రపోతుంటే ఆ నిద్రలో తెల్లవారుజామున ఒక కళ వచ్చింది అతనికి. ఒక పెద్ద పట్టణపు ద్వారాలు తెరవబడ్డాయి, అతన్ని లోపలికి ఆహ్వానిస్తున్నారు. ఎవరు? లోపలికి రండి అని ఆహ్వానిస్తున్నారు. లోపలికి వెళ్తున్నాడు. అక్కడ కొన్ని వందల కిరీటాలు, కొన్ని వేల లక్షల కోట్ల కిరీటాలు చూస్తున్నాడు. ఆ కిరీటాల మీద పేర్లు ఉన్నాయి. కొన్ని వేల వందల లక్షల కోట్ల సింహాసనాలు చూస్తున్నాడు. ఆ సింహాసనాల మీద పేర్లు ఉన్నాయి, అన్నీ చూస్తున్నాడు. కానీ ఇతని పేరు కనపడట్లా. కిరీటాలన్నిటి మీద చూస్తున్నాడు, ఇతని పేరు లేదు. సింహాసనాలన్నిటి మీద చూశాడు, ఇతని పేరు లేదు. అయితే అలాగ కొంచెం ముందుకు వెళుతుంటే ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అందగాడు, అపరంజిపోలిన పాదములు కలిగిన వాడు, అగ్ని నేత్రములు కలిగిన వాడు లేచి నుంచున్నాడు. చూశాడు ఆ దృశ్యాన్ని. అయ్యా, ఇన్ని కిరీటాలు ఉన్నాయి, కిరీటాల మీద పేర్లు ఉన్నాయి, నా పేరు ఎక్కడా? ఇన్ని సింహాసనాలు ఉన్నాయి, సింహాసనాలు అన్నిటి మీద పేర్లున్నాయి, నా పేరు ఎక్కడా అని అడిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా పేరు ఎక్కడా? నా పేరు కనపడట్లేదు, కిరీటాల మీద నా పేరు లేదు, సింహాసనాల పేరు లేదు, ఏంటి అని అడిగాడు. అయితే ఆ వ్యక్తి చెప్పాడు, నువ్వు కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా నాకు దూరం అయిపోయావు, ఆ విషయాన్ని నువ్వు గమనిస్తున్నావా అని అన్నాడంట. మందిరానికి దూరం అయిపోయావు, ఉపదేశానికి దూరం అయిపోయావు, నా సహవాసానికి దూరం అయిపోయావు, అర్థమైందా అంటే అతనితో ఇతడు చెప్తాడంట, అయ్యా అదే నా పిల్లల సమస్యల ద్వారా మందిరానికి రాలేకపోయానులయ్యా, అంతే, అంతకుమించి ఏమీ లేదని సాకులు చెప్తున్నాడంట ఆయనకి. నా పిల్లలకి ఫీజు కట్టట్లేదు, స్కూల్లో కాలేజీలో ఫీజు కట్టట్లేదు, ఆ టెన్షన్లో ఉండిపోయి మందిరానికి దూరం అయిపోయానులయ్యా, అంతకుమించి ఏమీ లేదు. ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయినాయి అయ్యా, అంతకుమించి ఏమీ లేదు. నా భార్య నన్ను విసిగిస్తూ ఉందయ్యా, నన్ను మెంటల్ తెప్పించేస్తూ ఉంది, అంతకుమించి ఏమీ లేదయ్యా, అంతే, ఈ రీజన్ల వల్లే మందిరానికి రావట్లేదని సూటిపోటు రీజన్లు. నా బిడ్డల వల్లే నేను మందిరానికి రాలేకపోతున్నానని, నా భార్య వల్లే నేను మందిరానికి రాలేకపోతున్నానని, పైసలు లేకపోవటం ద్వారా నా భార్య దగ్గరికి రాలేకపోతున్నానని ఒక నానా రకంగా సాకులు చెప్తున్నాడంట. అయితే ప్రభు ఒక మాట అన్నాడంట, హలో ఆగు ఒకసారి, నీ పిల్లల వల్ల నువ్వు మందిరానికి రాలేకపోతున్నావా? ఏరి నీ పిల్లలు అన్నాడంట. ఏమన్నాడమ్మా? ఏరి నీ పిల్లలు. అరే చిన్నాడా, అరే పెద్దోడా, రండ్రా. పావు గంట పిలిచాడంట, ఎవ్వరూ రావట్లేదంట. ఏది నీ భార్య అన్నాడంట. ఏమోయ్ అని భార్యని కేకెత్తండి. అరగంట పిలిచాడంట, ఆమె రావట్లేదంట. డబ్బును కేకేస్తున్నాడంట, ఆదుకుంది నన్ను ఇన్ని రోజుల డబ్బు, అది రావట్లేదంట. వాళ్ళ స్నేహితుల్ని పిలుస్తున్నాడంట, వాళ్ళు రావట్లేదంట. వివిధమైన వాళ్ళందరినీ పిలిచాడంట, ఎవ్వరూ రావట్లేదంట. అయితే ఆగు, నా వైపు చూడు, నేను నీ ఎదురు, నువ్వు నా ఎదురు, ఇదే శాశ్వతం, ఏది రేపు శాశ్వతం కాదు. నీ పిల్లలేరి, నీ భార్య ఏది, వాళ్ళ వల్ల నువ్వు మందిరం మానేటి పెట్టి వచ్చారా ఈరోజు వాళ్ళు నీతో? నీ ఆపద అయింది, వాళ్ళు ఉన్నారా నీతో? ఎవరు నిలబడ్డారు ఇప్పుడు నీ ముందు? సార్వభౌముడు నిలబడి ఉన్నాడు. అలా చెప్తూ ఆయన తల మీద నుంచి కిరీటాన్ని తీసాడంట. చూసావా ఈ గాయాలు, ఇది నీ కొరకే అన్నాడంట. అలా చెప్తూ పక్కన ఈ బల్లముతో పొడిచిన విధానాన్ని చూపించారంట. ఇంకా ఆరలేదు, నన్ను పొడిచినది నీ కొరకే అన్నాడంట. అలా చెప్తూ ఆయన చేతులు చూపించాడంట. ఇంకా ఆ కన్నములు పూడ్చలేదు, అది నీ కొరకే అన్నాడంట. నేను నీ కొరకు, నువ్వు నా కొరకు, ఎవడు నీ కొరకు రాడని మాట్లాడాడంట. ఆలోచించు,
నువ్వెవ్వరి కోసం దేవుణ్ణి నెగ్లెక్ట్ చేస్తున్నావో, ఎవ్వరి కోసం ప్రార్థనలు నెగ్లెక్ట్ చేస్తున్నావో, ఎవ్వరి కోసం మందిరాలకు దూరం అయిపోతున్నావో, ఎవ్వరి కోసం నువ్వు దేవుడి మీద కోపాలు పెట్టుకుంటున్నావో, ఎవ్వరి కోసం దేవుడి మీద అలుగుతున్నావో, రేపటి రోజున వాళ్ళు ఉండరు నీ ఎదుట. ఆయన ఎదుట నువ్వు తప్ప ఎవ్వడు నీ దగ్గరకు ఉండడు, ఎవ్వడు నీ హక్కుకు రాడు. నిన్ను ప్రేమించే వాళ్ళు రేపు పిలువు వస్తారేమో, నీ ఎదురుండేది ఆయనే. ఆయన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడంట. ఇదిరా నేను నీ కోసం చేసిన త్యాగం. ఇంకా ఆరలేదు చూడురా, పక్కటెముకలో ఆ బొల్లెముతో పొడిచిన ఆ గాయం ఇంకా ఆరలేదురా. నా చేతులలో గాయాలు ఇంకా పూడలేదు. నా తలలో దిగిన ముళ్ళ కిరీటం ఇంకా, ఆ కన్నములు ఇంకా పూడ్చబడలేదు. చూడు, ఇది పరిస్థితి. ఎవరో మాట వింటావు, ఎవరో సలహాలు తీసుకుంటావు, దేవునికి దూరం అయిపోయి, ప్రార్థనకు దూరం అయిపోయి, మందిరానికి దూరం అయిపోయి, దేవుని మీద విశ్వాసం పడిపోయి విశ్వాసహీనురాలుగా తయారైపోతూ ఉంటావు. కానీ దావీదు ఎంత బాగా నచ్చాడో నాకు. దేవా నా దేవుడవు నువ్వే. అసలు ఆ మాటలకు దేవుడిని వదిలేయాలి, ఆ మాటలకు దేవుడి మీద కోపం రావాలి, ఆ మాటలకు ప్రార్థన చేయకుండా పడుకోవాలి. నేను ప్రార్థన చేయనయ్యా, నేను ప్రార్థన చేయను. ఏం చేసామని చేయాలి ప్రార్థన? వాళ్ళతో మాటలనిపిస్తానికా నీకోసం ప్రార్థన? నేను చేయను ప్రార్థన అని పడుకోవాలి. పడుకోట్ల అరణ్యానికి పరిగెత్తి మంచి నెంబర్ 1 ప్లేస్ చూసుకుని మోకాలు వేసి చేతులెత్తి మాట్లాడుతున్నాడంట. వాళ్ళు మాట్లాడేర్లయ్యా, నేను బాధపడలా, నువ్వు బాధపడొద్దయ్యా. నువ్వేమై ఉన్నావో నువ్వు చూపిస్తావు, నాకు తెలుసయ్యా సంఘటన. దేవా నా దేవుడవు నీవే అన్నాడంట. మనుషుల ద్వారా దేవుని మీద ప్రేమ తగ్గలా. దేవుని మీద ప్రేమ నీకు ఎవరి ద్వారా తగ్గిపోతుంది? ఎవరి మాటలు విని దేవుని మీద ప్రేమ తగ్గించుకుంటున్నావు? ఎవరి మాటలు విని విశ్వాసములో నీకు తగ్గింపు వచ్చేస్తుంది? ఎవరి మాటలని ఆలోచనలోకి వెళ్ళిపోతున్నావు? దేవుడి గురించి నీకు తెలియదా? ఆయన సత్తా గురించి నీకు తెలియదా? ఆయన దమ్ము ధైర్యం గురించి నీకు తెలియదా? నువ్వు మాట్లాడాల్సిన మాట, దేవా నా దేవుడవు నువ్వు. ఇదొక్క మాట నువ్వు మాట్లాడాలి. ఎన్ని పరిస్థితులు రానిగాక, ఎన్ని ఉపద్రవాలు రానిగాక, భక్తి 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 అంటున్నావు, సరిపోయిందా అని అంటారు. అయినా సరే నా దేవుడు ఆయనే, నా దేవుడు ఆయనే. వినండి 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 వినండి. దేవుని మీద నమ్మకం లేకుండా చేసేస్తారు మనుషులు, దేవుని మీద విశ్వాసం లేకుండా చేసేస్తారు మనుషులు, దేవుని మీద ప్రేమ లేకుండా చేసేస్తారు మనుషులు. మందిరానికి వెళ్ళాలా అన్నట్లుగా అయిపోతుంది పరిస్థితి. ఎవ్వడి మాట వినొద్దు, ఎవ్వడి మాటలకు తలదించొద్దు. ఎందరో వస్తారు. దావీదును కూడా చుట్టుముట్టి మాట్లాడుతుంటే ఎముకలు ఇరిగిపోయినాయి. దావీదుకు ఒక్కొక్క ఎముక, ఏమి సమాధానం చెప్పలేకపోయాడు వాళ్ళకి. నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడి మీద కోప్పడతాడేమని అనుకున్నాను, కానీ చక్కని మాట వదిలాడు బయటికి. అదే విశ్వాసం మన సంఘం కలిగి ఉండాలి. నువ్వే నా దేవుడువు, నువ్వు నన్ను రక్షించగలవు, బలపరచగలవు, నిలబెట్టగలవు. ఈ ధైర్యంతో ముందుకు వెళ్ళిపోదాం. హల్లెలూయా. ఈ ధైర్యంతో ముందుకు వెళ్దాం. ఎప్పుడు వెతుకుతున్నాడంటమ్మా దావీదు? వేకువనే. ఎంతమంది తెల్లవారుజాము లేచి ప్రార్థన చేస్తున్నారు? చేయి చూపించండి. దేవుడు మిమ్మల్ని దీవించి, మిగతా దిక్కు వాళ్ళందరూ దేవుడికి స్తోత్రం. తెల్లవారుజామున మళ్ళొకసారి చెప్పండి, వినండి, ఒకసారి చేయి చూపించిన వాళ్ళు. ఈ రోజున ప్రార్థన, తెల్లవారుజామున ప్రార్థన చేయని వాళ్ళు ఈ వాక్యం వినండి. ప్రార్థన చేసే వాళ్ళకి ఏ బెనిఫిట్స్ వస్తాయో చూడండి. బెనిఫిట్స్ కూడా నేను చెప్తాను. వేకువజామున ప్రార్థన చేసే వాళ్ళకి ఎటువంటి కార్యాలు జరుగుతాయి? చాలా జాగ్రత్తగా వినండి. వేకువజామున ప్రార్థన చేయని వాళ్ళు ఈ రోజున ప్రార్థన మొదలు పెట్టాలి. వేకువజామున ప్రార్థన మొదలు పెట్టాలి. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదుగుతాను. ఏ రోజు కూడా వేకువజామున ప్రార్థన దావీదు మానేవాడు కాదంట. ఎన్ని వచ్చినా మానేవాడు కాదంట. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా మానేవాడు కాదంట. ఎన్ని భయంకరమైనటువంటి అలలు ఉప్పొంగినా మానేవాడు కాదంట. అసలు ఆ భయంకరమైన మాటలకి ఎవడన్నా లెగుతాడా? తెల్లారుజామున వాళ్ళన్న మాటలకి ఎవడన్నా లెగుతాడు? లెగిసి దేవా నా దేవుడు నీవేనా ఎవడన్నా ప్రార్థన చేస్తాడా? ఎవడన్నా దేవుడిని వెతుకుతాడా? లెగిసి విసిగిపోయి ఆ నిందలకి, అవమానాలకి, శ్రమలకి విసిగిపోయి లేగడు. బాగా సేద తీరు పడుకుంటారు చాలామంది. వినండి, వేకువజామున దావీదు దేవుణ్ణి వెతకటం ప్రారంభించాడంట. మీకు విషయం చెప్పనా, దేవునికి మనకి రిలేషన్ తెగపోతే దేవుడు మన జీవితంలో ఒక వేకువను చూపించబోయే దేవుడు. ఆయన
ఒక వేకువని దేవుడు మన జీవితంలో అమలు చేయబోయే దేవుడు ఆయన. ఒక వేకువని అపాయింట్ చేయబోయే దేవుడు ఆయన. ఒక వేకువని గిఫ్ట్గా ఇచ్చే దేవుడు ఆయన. ఆయనకి మనకి మధ్య బంధము తెగకుండా పెనవేయబడిన బంధముగా మారిపోవాల్సిందే యేసునామములో. వేకువని వెతికేస్తాను నేను. నా దేవుడు నీవేనయ్యా. వేకువని నేను వెతుకుతాను ప్రభువా. వేకువని నీ గురించి విచారణ చేస్తాను. వేకువని అరలు చాచి మోకరించి చేతులెత్తుతాను ప్రభువా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. వేకువలో ఉన్న 3 అద్భుతాలు చూడండి. 57వ కీర్తన 8-9 చరణాలు. 57వ కీర్తన 8-9 చరణాలు. నా ప్రాణమా నా ప్రాణమా మేలుకొనుము, మేలుకొనుము, సర్వమండలమా సర్వమండలమా సితారా మేలుకొనుము. సితారా మేలుకొనుము. నేను వేకువనే లేచెదను, నేను వేకువనే లేస్తాను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ నీ సత్యము మేఘమండలము వరకు మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. దేవునికి మహిమ కలుగునగాక. వేకువనే లెగిచి దావీదు అంటున్నాడు, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. దేవునికి మహిమ కలుగునగాక. వేకువనే లెగిచి దావీదు ఏం చూస్తున్నాడమ్మా? దేవుని కృపను చూస్తున్నాడు. దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్నాడు. అబ్బాబ్బాబ్బా, నీ కృప ఎంత బాగుందయ్యా. వేకువనే లెగిచి ప్రార్థన చేస్తుంటే దావీదు కన్నులకి ఆయన కృప కనపడుతుంది. నీ కృప ఆకాశము కంటే బలి ఎత్తుగా ఉందే. బా, ఇంత హైట్ ఉందేంటయ్యా నీ కృప. ఇంత అద్భుతంగా ఉందేంటయ్యా నీ కృప. కళ్ళు సరిపోవట్లేదయ్యా నీ కృప చూడటానికి అంటూ ఉండగా, అలా ప్రార్థన చేస్తూ ఉండగా 59వ కీర్తన 10వ చరణంలో చూడండి, ఒక అద్భుతం జరిగిపోయింది అక్కడ. నా దేవుడు చెప్పమ్మా. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను, తన కృపతో నన్ను కలుసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువు నామమును ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఆరాధన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వేకువనే లెగిచాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తుగా ఉన్న చూస్తున్నాడు. కొన్ని నిమిషాల్లో ఏమైందో ఏమో గాని ఆయన కృప దావీదును కలుసుకోవడానికి వచ్చేసిందట. ఆయన కృప చేత దావీదుని కప్పేస్తున్నాడంట. ఆయన కృప చేత దావీదును ఆవరిస్తున్నాడంట. వినండి వినండి వినండి. తెల్లవారుజామున లెగిచి ప్రార్థన చేసే వాళ్ళు కృపతో కలుసుకోబోతున్నారు. ఎంతమందికి కృప కలవాలి? కృప నిన్ను కలుసుకోవటానికి రావాలంటే నిద్రపోతే కుదరద్దు ఇయ్యాల. ఏం కలుసుకోవాలంటే మనల్ని ఎప్పుడు లేగాలి మరి? అప్పుడు లెగితేనే కలిసిద్ది కృప. దావీదుని కృప కలుసుకోవటానికి వచ్చిందంట తెల్లారుజామున. ఆయన చూస్తా ఉన్నాడంట కృపని. ఎంత బాగున్నావే కృప, ఎంత హైట్గా ఉన్నావు, నీ దివిటి, నీ యొక్క హోదా ఎంత బాగుంది అని పొగుడుతా ఉన్నాడంట. అంతే వచ్చేసిందంట దావీదుని కలుసుకోవటానికి. వేకువ జామున లెగిచి ప్రార్థన చేయటం క్రైస్తవులు నేర్చుకోండి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు, ప్రతి ఆత్మీయుడు, ప్రతి ఆత్మీయురాలు వేకువ జామున లెగిచి ప్రార్థన చేయాలి. కొంతమంది చేతులు చూపించారు ప్రార్థన, స్తోత్రం 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 అని పడుకోవడం కాదు, నామకార్థ ప్రార్థనలు కాదు. వేకువ జామున కృప కలుసుకోవాలి నిన్ను. ఒక మంచి మాట చెప్పనా? మీకు నచ్చితే గట్టిగా ఆమెన్ 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 చెప్తా ఉండండి. అంటే నా మాట విని చెప్తా ఉండండి. శాపము నిన్ను కలుసుకునే లోపే కృప నిన్ను కలవాలి. దరిద్రం నిన్ను కలుసుకునే లోపు కృప నిన్ను కలవాలి. శోధ నిన్ను కలుసుకునే లోపే కృప నిన్ను కలవాలి. నింద నీ మీదకి వచ్చే లోపు కృప నీ మీదకి రావాలి. శాపం నీ మీదకి వచ్చే లోపు కృప నీ మీదకి రావాలి. కీడు నీ మీదకి వచ్చే లోపు కృప నిన్ను కలుసుకోవాలి. అప్పుడు పొద్దునే లెగిసిపోవాలి. పొద్దునే లెగిసిపోతే కృప కలుసుకుంటుంది. ఉదయమే టిఫిన్ తినంగానే కీడు వచ్చేసింది అనుకో, దేవస్తోత్రం ఇదేంటి కీడు కలుసుకుంది అంటే నువ్వు కృపతో కలుసుకోలేదు కాబట్టి కీడు వచ్చేసింది. నేను అంటాను, కీడు నిన్ను కలుసుకోక మునిపే తెల్లవారుజాము లెగిసి కృపతో కలుసుకోమని చెబుతున్నా. ఆ రోజంతా ఎంత బాగుంటుంది. అప్పుడు కృపను కలుసుకున్న వాళ్ళ జీవితం అసలు జబర్దస్తుగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జీవితం. కృపను కలుసుకోవాలి, కృప నిన్ను కలవాలి. నువ్వు ఎప్పుడు లెగుతావా కలుసుకుందావా అని చూస్తే నువ్వు ఎప్పుడు మంచాన్ని కలుసుకునే ఉన్నావు. ఇక పొద్దున్నే లేచి ఏం పడిపోయిందో దేవుని స్తోత్రం, ఇదేంటి పొద్దున్నే ఈ వార్త విన్నాను ఏంటంటే, మరి కృపతో కలగకుండా శాపం కలుసుకుంది నేను ఉదయాన్నే.
ఆ రోజు ఏంటి ఎంత నష్టం జరిగిందంటే మరి నువ్వు కృపతో కలుసుకోలేదు కదా, అందుకే నష్టం నిన్ను కలుసుకుంది. నష్టానికంటే ముందు, కీడు కంటే ముందు, దరిద్రం కంటే ముందు, భయంకరమైన నీచ నికృష్టమైన పాపము కంటే ముందు కృప కలుసుకోవాలి. నిన్ను కృప కలుసుకోవాలంటే అన్నిటికంటే ముందు లెగిసిపోయి కృపను కలుసుకుంటే ఆ రోజంతా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. తెల్లవారుజామున అందరూ లెగండి, ఈ రోజు నుంచి లెగుతానన్న లామేం చెప్పండి. తెల్లవారుజామున లెగండి, కృప కలుసుకుంటుంది. రోజు లెగండి. ఒకరోజు కృప కలుసుకుంటే సరిపోదు, రోజు కృపను కలుసుకోవాలి. అర్థమైందా? కృపను కలుసుకోవాలంటే మన చర్చిలోనూ కృపమ్మను కాదంటుంది. దేవునికి స్తోత్రం. కృప నిన్ను కలవాలి. దేవునికి స్తోత్రం. అసలు మాట చదువుతుంది భలే ఉంది. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకున్నాడు. బా, ఎప్పుడమ్మా? వేకువ జామున కృపను చూస్తా ఉన్నాడు. అదే కృప దావీదు హాయ్ అని వచ్చేసింది దగ్గరికి. అబ్బా, కీడు దూరం అయిపోయింది, శాపం దూరం అయిపోయింది. ఆ రోజు రావాల్సిన నష్టం డబల్గా ఆశీర్వదించబడింది అంతే. ఇంకో విషయం చెప్పనా? కృప నిన్ను కలుసుకుందనుకో, ఆ రోజంతా ఎలా ఉంటుందో చూడండి. 26వ కీర్తన 3వ చరణం. 26వ కీర్తన 3వ చరణం. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను. నీ కృప నా కన్నుల ఎదుట ఉంది. ఈ రోజంతా నీ కృప ఉందబ్బా. హల్లెలూయా, దేవా నీకు స్తోత్రం. తూర్పు చూసినా, మీరందరూ ఇప్పుడు ఏం చెప్పాలంటే దేవుని కృప అనాలి. తూర్పు వైపు చూసినా, పడమటి వైపు చూసినా, ఉత్తరం వైపు చూసినా, దక్షిణ వైపు చూసినా, కింద చూసినా, పైన చూసినా, ఎటు చూసినా, ఎవరిని చూసినా, వేటిని చూసినా, ఎక్కడికి పోయినా కృపా కృపా. చాలే, వదిలే. ఎక్కడ చూసినా కృప కావాలంటే పొద్దున్నే లెగండి. ఎన్ని గంటలకి? 3. అందరికి బాగా తెలుసు. మీకు ఒకటే తెలుసు, 3 గంటలకి తట్లు పట్టుకొని దోతలు వస్తాయి. దోతలు వస్తాం పక్కన పెట్టు, కృప వస్తుంది. మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ మీరు అందరూ, అదొకటే తెలుసు నీకు. అర్థమైందా? బంగారపు తట్లు పట్టుకొచ్చేస్తే మన అన్నీ వేసుకెళ్ళిపోతాయి, మన అన్నీ దించేస్తాయి. మళ్ళీ ఇదే నా పొద్దుగూకులు. కృపతో కలుసుకోవమ్మ బాబా. అసలు పొద్దున్నే లెగిసి ఎందుకు ఆ రోజంతా నీకు ఆ దినమంతా నీకు ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా, అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఉండాలంటే కృపతో మీటవు ఉదయంగానే. అర్థమైందా? ఉదయం కృపతో కలుసుకో, కృపకు సెకండ్ ఇయ్యి, కృపను హక్ చేసుకో, కృపను ముద్దు పెట్టుకో. ఆ రోజంతా నీ కళ్ళ ముందు కృపే ఉంటుంది. ఎక్కడికి పోయినా నీకు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చేస్తాయి ఆ రోజు. దేవునికి స్తోత్రం. ఘనత రోజంతా ఘనత వచ్చేస్తుంది. కీడు ఉండదు, శాపం ఉండదు, ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, నిట్టూర్పు ఉండదు, నింద ఉండదు, ఏది ఉండదు. ఎందుకంటే కృపతో కలుసుకున్న వారు సంతోషంగా ఉంటారు రోజంతా. ప్రతిరోజు కలుసుకోవాలి, ఒకరోజు కలుసుకుంటే చాలా. ఏ రోజు కృప ఆ రోజు మట్టికే. అర్థమవుతుందా? ప్రతిరోజు కృపను మీట్ అవ్వాలి మనం. ఈ జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో ఉన్నవారు ప్రతి వేకువ జామున లెగిచి కృప నీ వద్దకు వచ్చి నిన్ను కలుసుకుంటే చాలు, రాబోతున్న శాపం దూరమైపోద్ది యేసునామములో. రాబోతున్న కీడు దూరమైపోద్ది యేసునామములో. కీడు అనుకుంటుంది, ఈరోజు నేను దీన్ని కలుసుకుందాం అనుకుంటే అబ్బా ఈ కృపగాడు వెళ్ళిపోయాడే, రేపు చూద్దాంలే. ఈ రోజు అయ్యగారు చెప్పారు, ఈ రోజు ఒక్క రోజే కలుసుకుంటుంది, రేపు నుంచి మొదలెడదామంటే రేపు కూడా కృపతో కలుసుకున్నాం అనుకో, కీడు ఇంకేం చేస్తుందమ్మా. అమ్మో, ప్రతిరోజు కృపలతో కలుసుకుంటున్నారు, ప్రతిరోజు కృప. ఈ వ్యక్తి ఇద్దరు కలిసి ఒకటైపోతున్నారు. ఇక మనం ఏమీ చేయలేమని చెప్పి దరిద్రం మాట్లాడుతుంది, కీడు మాట్లాడుతుంది, శాపం మాట్లాడుతుంది. పదవే మనం వేరే వాళ్ళు వెతుక్కుందామని వెళ్ళిపోతాయి అవి. కృపని కలుసుకున్న వాడిని కీడు, శాపము, దరిద్రము ఏమీ చేయలేవంట ప్రియదైవ జనమా. నిట్టూర్పు, కష్టము, దుఃఖము ఏమీ చేయలేవంట ప్రియదైవ జనమా. అందుకే నేను అంటాను, వేకువని లెగిచి కృపతో మీట్ అవటం నేర్చుకోండి. రోజు నుంచి కృపని ఒక్కసారి చూడండి. నీ కొరకు నా దేవుని కృప ఎంత గొప్పగా ఉందో చూస్తూ ఉండగానే హఠాత్తుగా నువ్వు కూర్చున్న స్థలములోనికైనా కృప ఆవరించేస్తుందంటే, హఠాత్తుగా మోకరించిన గదంతా అయిన కృప విశ్వమంతా వ్యాప్తి చెందుతుందంటే, హఠాత్తుగా నువ్వు ప్రార్థన చేస్తున్న రూములోకి కృప దిగి వచ్చేస్తుందంటే, ఆ రోజంతా
ఎంత సంతోషంగా కృపే కనపడుతుంది, కృపే కనపడుతుంది, కృపే కనపడుతుంది. శాపం కనపడదు, పాపము కనపడదు, అప్పులు కనపడవు, రోగము కనపడదు, నిట్టూర్పు కనపడదు, నింద కనపడదు, శాపము కనపడదు, ఏది కనపడదు. ఇక కృపే కనపడుతుంది, కృపే కనపడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పొద్దున్నే ఎవరిని కలుసుకోవడానికి లేగాలి? హలో, ఎవరిని కలుసుకోవడానికి? రోజు కలుసుకోవడానికి లేగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృప ఏం చేస్తుంది? మన కళ్ళ ముందు రోజు, ఏ రోజుకి ఆ రోజు ఈ కృప మన కళ్ళ ముందు కనపడతా ఉంటుంది. ఈ కృప మనకేమిస్తుందో చూడండి అమ్మ. 31వ కీర్తన 7వ చరణం, 31వ కీర్తన 7వ చరణం చదువుగా విందాం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినై సంతోషించెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతిరోజు మనం సంతోషంగా ఉండాలి. ఆమేన్. ప్రతిరోజు మనం సంతోషంగా ఉండాలి. ఆమేన్. ప్రతిరోజు సంతోషంగా ఉండాలంటే ఎవరిని బట్టి సంతోషంగా ఉంటామంట? కృప. దావీదు రోజు సంతోషంగా ఉంటున్నాడంట. కృపతో కలుసుకుంటాడంట దావీదు. పొద్దున్నే ఫోన్లు కలిసే వాళ్ళకి వందనాలు, పొద్దున్నే నీ కూతురునో నీ కొడుకునో చూసుకున్న వాళ్ళకి వందనాలు. పొద్దున్నే హాయ్ ఏమండి, గుడ్ మార్నింగ్, దయ్యమా వదిలేసాయి, ఏముండదు, ఏడిపే. పొద్దున్నే భర్తను కలుసుకునేవాళ్ళు, పొద్దున్నే భార్యను కలుసుకునేవాళ్ళు, పొద్దున్నే పిల్లల ముద్దాడేవాళ్ళు, పొద్దున్నే పిల్లల మీదకి లమాంతంగా పడిపోయేవాళ్ళు. లేరంటారా? ఉంటారు. పొద్దున్నే కృపను కలుసుకోండి అమ్మ తల్లి, ఆ బాధలన్నీ ఉండవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కృప వెయిట్ చేస్తుంది. నువ్వు ఎప్పుడు లెగుతావా? ఎప్పుడు నేను కలుసుకుందామా? నువ్వు ఎప్పుడు లెగిసి ప్రార్థన చేస్తావా? నేను నిన్ను మీట్ అవుదామా? అర్థమవుతుందా? కృపతో కలిసిన వారికి శాపములో, పాపములో, దారిద్ర్యములో, బాధలో, నిందలో పాలిభాగస్తులు ఎవరు? వాళ్ళు. ఎందుకంటే కృపతో ఉన్నవారు, కృపలో ఉన్నవారు, కృపపై ఉన్నవారు, కృప క్రింద ఉన్నవారు ప్రతిరోజు సంతోషముగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొదటిదిగా వేకుజామున లెగిస్తే మనతో ఎవరు కలుస్తారమ్మా? కృప కలుస్తుంది. ఆ రోజంతా కృప మనకి ఎదుటి ఉంటుందంటమ్మా? మన కనులు ఎదుటి ఉంటుంది. ఆ కృప మనకి ఏది ఇస్తుందంటమ్మా? ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ఇక రెండవది, వేకువజామున లెగటం ద్వారా ఏ కార్యము జరుగుద్దో చూద్దాం. వేకువజామున లెగటం ద్వారా మన జీవితంలో కలిగే రెండవ కార్యాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చదవగా విందాం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చదవగా విందాం. ఉదయమున యెహోషువ వేకువను లేచి జనులను వ్యూహపరిచి తానును ఇశ్రాయేలీయుల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదకి పోయిరి. అతని యొద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణం ఎదుటికి వచ్చి హాయికి ఉత్తర దిగున దిగిరి. వారిని హాయికిని మధ్యను లోయ ఉండగా అతడు ఇంచుమించు 5,000 మంది మనుషులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యను పొంచి ఉండుటకు ఉంచెను. వారు ఆ జనులను అనగా ఆ పట్టణమునకు ఉత్తర దిక్కునున్న సమస్త సైన్యమును పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనుకటి భాగమున నున్న వారిని ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయెను. హాయి రాజు దాన్ని చూచినప్పుడు అతడును అతని జనులందరూ పట్టణస్థులందరూ త్వరపడి పెందలకడ లేచి మైదానము నెదుట ఇశ్రాయేలీయులను ఎదుర్కొని తాము అంతకు ముందు నిర్ణయించుకున్న స్థలమున యుద్ధము చేయుటకు బయలుదేరిరి. తన్ను పట్టుకొనుటకు పొంచి ఉన్న వారు పట్టణమునకు పడమటి వైపు నుండిన సంగతి అతడు తెలుసుకొనలేదు. యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ వారి ఎదుట నిలువలేక ఓడిపోయిన వారైనట్టు. అయ్యో, ఓడిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉదయం లేగలేదు, అందుకే ఓడిపోయారు. ఆలోచించండి, వాళ్ళు ఓడిపోయిన వాళ్ళుగా కనపడుతున్నారంట, వాళ్ళు అపజయ పాలైపోయినట్లుగా కనపడుతున్నారంట. కానీ నా దేవుడు జయమిచ్చువాడుగా మరలా అతను లేపబోతున్నాడు. ఉదయాన్నే లేగు. వాళ్ళు అనుకున్నారు, అబ్బో ఈ చిన్న దేశమే కదా, హాయి దేశం, వీళ్ళు చాలే యెహోషువ ఏదో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేసేసాడు. అంత పెద్ద పెద్ద
పెద్ద దేశాల మీద గెలిచిన వాళ్ళం ఈ చిన్న దేశం మీద ఎంతసేపు, అంత పెద్ద పెద్ద దేశాల మీద విజయం పొందిన వాళ్ళు ఈ చిన్న దేశం మీద ఎంతసేపు అని చెప్పేసి ఆ చిన్న దేశాన్ని కొంతమందిని వేసుకుని పోయాడు. అక్కడ ఓడిపోయినట్లుగా వాళ్ళు కనపడుతున్నారు, వాళ్ళు అక్కడ అపజయ పాలవుతున్నట్లుగా వాళ్ళు అక్కడ కనపడుతున్నారు. వినండి, నిన్నటి విజయము ఈ రోజు మనకు అపజయం కాకూడదు. ప్రియ విజయమా, నిన్న గెలిచావు, ఈ రోజు కూడా గెలవాలి. ఆమేన్ చెప్పండి. నిన్న విజయ పతాకం ఎగరేసావు, ఈ రోజు కూడా ఎగరేయాలి. అలా ఉండాలి. ఆయన ఏంటో నిన్న గెలిచాంగా ఈ రోజు కూడా గెలుస్తాం, నిన్న గెలిచాం ఈ రోజు కూడా గెలుస్తాంలే అని కనుక నువ్వు పొద్దున్నే లేగలేదనుకో ఏమైపోద్ది? ఓడిపోయినట్లుగా నీ జీవితం మారిపోద్ది. నిన్న వేకుజాములు లెగిసావు, ఓకే దేవునికి స్తోత్రం, అనుకున్న పని సక్సెస్గా మారింది. ఓసి నిన్న జరిగిన పని ఈ రోజు జరగదా, ఈ ఒక్కరోజు పడుకుంటే ఏమైపోద్దని పడుకున్నావు అనుకో, ఆ ఉదయమే నువ్వు లెగిచి నీ పనులను ప్రారంభిస్తూ ఉండగా అపజయ పాలవుతున్నట్లుగా నీకు అనిపిస్తూ ఉంటుంది. ఆలోచించు, ఉదయములో ఉన్న శక్తి ఈ రాత్రి నువ్వు గ్రహించు ప్రియదేవిజనమా. వేకువలో ఉన్న శక్తిని ఈ రాత్రి నువ్వు గ్రహించు ప్రియదేవిజనమా. వేకువన లెగిస్తే పరాక్రమము కలిగిన బలాఢ్యుల వలె దేవుడు మనల్ని మార్చి అనేకమైన వారి మీద దేవుడు మనకు జయమిస్తాడు. వేకువనే లెగిచి ప్రార్థన చేయడానికి మీ మనస్సులను సిద్ధపరచుకోండి. యెహోషువ అనుకున్నాడు, పెద్ద పెద్ద దేశాల మీద గెలిచాం కదా, ఈ చిన్న దేశం మీద ఖచ్చితంగా గెలుస్తాములే అని ఒక రోజు కొంచెం నిర్లక్ష్యం చేశాడు. అక్కడ ఓడిపోయినట్లుగా వాళ్ళు కనపడ్డారు. ఈ దేశం మీదకి పెద్ద సైన్యం అక్కర్లేదులే, మేము విజయ వీరులం, మేము యుద్ధ వీరులం. చాలా జాగ్రత్తగా వినండి, నిన్నటి విజయం ఈ రోజుకి విజయం అవ్వదు. నిన్నటి విజయం నిన్న విజయమే, మరలా ఈ రోజు విజయము ఈ రోజు విజయమే. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి కొంతమందికి నిన్న పాస్ అవుతున్నారు, ఈ రోజు ఫెయిల్ అవుతున్నారు. మొన్న పాస్ అయ్యారు, ఈ రోజు ఫెయిల్ అయ్యారు. పోయిన నెలలో బాగున్నారు, ఈ నెలలో నిట్టూర్పులోకి వెళ్ళిపోయారు. పోయిన నెల జయం ఉంది, ఈ నెలలో అపజయం ఉంది. ఎందుకు? నిన్నటి విజయం నేటి దినమునకు అపజయము కాకూడదు. ప్రతిరోజు దేవుని బిడ్డలు జయము పొందుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు దేవుని బిడ్డలు సంతోషముతో జయధ్వనులతో ముందుకు వెళుతూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చాలా జాగ్రత్తగా వినండి, యెహోషువ అని పిలిచాడు. యెహోషువ, ఏడుస్తా ఉన్నారు, ఏంటయ్యా ఓడిపోయాం, ఏంటయ్యా ఓడిపోయాం, ఏంటయ్యా ఓడిపోయాం. పెద్ద పెద్ద దేశాల మీద గెలిచిన వాళ్ళం, పెద్ద పెద్ద దేశాలని అల్లాడించేసిన వాళ్ళం, పెద్ద పెద్ద రాజులని పీల్చి పిప్పి చేసిన వాళ్ళం, ఏంటయ్యా ఓడిపోయాం, ఏంటయ్యా ఓడిపోయాం, ఏంటయ్యా ఓడిపోయాం. ఎందుకు ఓడిపోవు? ఉదయాన్నే లెగిస్తే దేవుడు మనకు ఒక మంచి ఆలోచన చెప్తాడు. ఉదయాన్నే లెగిస్తే దేవుడు మన ఫ్రెష్ మైండ్కి కొన్ని ఆలోచనలతో నింపుతాడు. ఆ ఆలోచనల ద్వారా మనకి ఆ రోజంతా విజయము కలుగుతుంది. నువ్వు ఉదయాన్నే వేకువన లెగలేదనుకో, ఆ రోజంతా ఎలా గడిచిద్దంటే నా నోటితో నేను చెప్పలేను. వేకువ జాములు లెగిస్తే దేవుడు నీకు ఏం చెప్తాడమ్మా? చక్కని ఆలోచన చెప్తాడు. ఎలా యుద్ధం చేయాలి, శత్రువుని ఎలా ఓడించాలి, శత్రువు మీదకి ఎలా వెళ్ళాలి, ఒక వ్యూహాన్ని దేవుడు మనకు చూపిస్తాడు. ఒక చక్కని ఆలోచన దేవుడు మనకు పెడతాడు. నేను కూడా వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఉదయాన్నే వేకువనే ఈ వాక్యాలు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. వేకువనే దేవుడు ఫ్రెష్ మైండ్లో ఆయన మన్నానుని పెట్టేస్తూ ఉంటాడు. జ్ఞాపకం చేసుకోండి, ఉదయాన్నే వేకుని అన్న మాటకి అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఆయన ఆలోచనలు ఇచ్చి ఆ రోజంతా మనల్ని జయధ్వనులతో నింపే దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ మాటకు వస్తే కీర్తనకారుడు అంటున్నాడు, 73వ కీర్తన 24వ చరణంలో ఒక చక్కని మాట కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. 73వ కీర్తన 24వ చరణం. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా వైపు చూడండి, దేవుని ఆలోచన చేత నడవాలంటే ఎప్పుడు లేగాలమ్మా? మనము పొద్దున్నే లెగసి ఫ్రెష్గా ఉంటుంది నీ మైండ్. ఏమి ఉండవు మీ మైండ్లో, ఫ్రెష్గా ఉంటుంది. వేకును లేగు ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు దేవుని ఆలోచన నీకు ఇస్తాడు ఆయన. ఈ రోజంతా నువ్వు ఏం చేయాలో దేవుడు నీలో ఆలోచన నింపుతాడు. ఎక్కడికి వెళ్ళాలో నీలో ఆలోచన నింపుతాడు. ఎవరితో మాట్లాడాలో నీలో ఆలోచన నింపుతాడు. ఎక్కడ నిలబడాలో నువ్వు ఆలోచన నింపుతాడు. నువ్వు ఎక్కడ నిలబడితే జయం వస్తుంది, ఎవరిని కలిస్తే జయం వస్తుంది, ఎవరితో మాట్లాడితే జయం వస్తుంది, అసలు నువ్వేం చేస్తే జయం పొందుకుంటావని ఈ టిప్స్ అన్నీ ఎప్పుడు చెప్తాడు దేవుడు? వేకువనే.
అందుకే వాళ్ళ యుద్ధానికి ఒకానొక దినమున వేకువనే ప్రార్థన చేసుకుని మరలా వెళ్ళారంట. దేవునికి స్తోత్రం కలుగునగా. వేకువనే దిగిచి యెహోషువ అతని సైన్యం యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయము 18వ వచనములో, యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను యెహోవా యెహోషువతో ఇలా అంటున్నాడు, నీవు చేత పట్టుకున్న ఈటెను హాయి వైపుగా చూపుము. చాలరా బాబు, దేవుడిచ్చిన ఆలోచనది. ఆమేన్ చెప్పండి. ఈట ఇట్ట పట్టుకున్నాడు, కింద పట్టుకున్నాడు ఈట. ప్రభు ఒక చక్కని ఆలోచన ఇచ్చాడు. యెహోషువ వేకువజామున ప్రార్థన చేసుకున్నాడు, వేకువజామునే లెగిశాడు. యెహోషువతో దేవుడు అంటున్నాడు, నీ చేతిలో ఉందే ఆ ఈటని అటు చూపించి ఆ దేశం వైపు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ దేశం వైపుగా చూపించునానా, వాళ్ళంతా నేను చూస్తాను, వాళ్ళ దేశం వైపుగా చూపించరా బాబా. నీ చేతిలో ఉన్న ఈట నీ వల్ల ఏమి కాదు. ఈ డబ్బు వల్ల ఏమైద్ది, ఈ తెలివితేటల వల్ల ఏమైద్ది, ఈ నీ దగ్గర నీ కొంచెం ధనం వల్ల ఏమైద్ది. ఒక్క మాట వినండి, నీ బలహీనతలు మనుషులు ఎత్తి మాట్లాడుతున్నారేమో, ఆ బలహీనతల ద్వారా నా దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆ బలహీనతల ద్వారా నా దేవుడు సకలమైన కార్యములను చేయబోతున్నాడు. యెహోషువ చేతిలో ఉన్న ఈట ద్వారానే హాయి దేశాన్ని దేవుడు ఓడింపజేశాడు. దావీదు ఒడిసెలో ఉన్న చిన్న రాయి ద్వారానే గొలియాతును కూల్చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అనుకున్నారు, ఈడు ఒడిసులో ఉన్న రాయి ఏం చేస్తుందిరా బాబు, ఈడు బలహీనుడు, ఈడు తెలివి తక్కువడు, ఓ పెద్ద రాయి పట్టుకొని ఇట్టా తిప్పుతున్నాడు, దానివల్ల ఏమైంది? దానివల్ల ఏమవుతుంది? నీ బలహీనతలోని బలమిచ్చు దేవుడు ఆయన. నీ బలహీనతల్ని వాడుకొని అద్భుతాన్ని జరిగించగలిగిన దేవుడు ఆయన. నువ్వు అనుకుంటున్నావు, జనం అంటున్నారు నీ చేతిలో ఉన్న చిన్న రాయి ఏం చేయగలదు, ఈ డబ్బు ద్వారా నువ్వేం చేయగలవు, ఈ పలుకుబడి ద్వారా నువ్వేం చేయగలవు, నువ్వు చేతగాని దానివి, నువ్వేం చేయలేని దానివి, ఈ ప్రార్థన ద్వారా ఏం చేస్తావు, ఈ విశ్వాసం ద్వారా ఏం కార్యం జరిగిద్ది అని చాలా మంది అంటున్నారేమో. నీకు నువ్వే అనుకుంటున్నావేమో. ఇదిగో యెహోషువ చేతిలో ఉన్న ఈటని ఈ వైపు చూపించగా ఈ జనమందరు కుప్పగూలిపోయారు. నా దేవుడే యుద్ధము చేయటం ప్రారంభించాడు. నీ బలహీనతలను ఉపయోగించుకొని, నీ యొక్క నిస్సత్వాన్ని ఉపయోగించుకొని నా దేవుడు బలమైన కార్యాలు ఈ రోజు నుంచి జరిగించబోతున్నాడే యేసునామములో. చాలు, నీ శక్తి ద్వారానే కార్యం చేసే దేవుడు, నీ బలము ద్వారానే కార్యం చేసే దేవుడు. అయ్యా నేను కొంచెమేముందయ్యా నాకు శక్తి, చాలు, నేనున్నాను యుద్ధం చేయడానికి, నిలబడు లెగిచి చాలు. అయ్యా నిలబడటానికే ఓపిక ఉందయ్యా, యుద్ధం చేయడానికి ఓపిక లేదే, చాలమ్మా నువ్వు నిలబడు చాలు, నేను వాడుకుంటాను, దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు నిలబడు, కొంచెమే ఉందా శక్తి, నువ్వు నిలబడు. ఆ శక్తిని 1000 టన్నులు పెంచి నేను బలంగా శత్రువుల ముందు వాడుకోబోతున్నాను. యెహోషువ అన్నాడు, ఈటను చూపించు. హాయి దేశం వైపు చూపించాడు. తుప్పుగా ఓడిపోయింది హాయి దేశం. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు గనక పొద్దున్నే లెగలేదనుకో, వినండి, నువ్వు గనక పొద్దున్నే తెల్లవారుజాము లెగలేదనుకో, ఈ సాతానుగాడు వ్యూహాన్ని పొందుతాడు. నీ బిడ్డల్ని ఏం చేయాలి, నీ బిడ్డల్ని ఈ రోజున ఎలా పాడు చేయాలి, నీ బిడ్డల్లో నుంచి నీకు ఎలా చెడ్డ పేరు తేవాలి, నీ కొడుకు నుంచి నీకు ఎలా చెడ్డ పేరు తేవాలి, నీ కూతురులోంచి ఎలా చెడ్డ పేరు తేవాలి, నువ్వు చేస్తున్న పని ఎలా నష్టం జరగాలి, నీ డబ్బులు ఎలా నష్టపోవాలి, నువ్వు ఎక్కి వెళ్తున్న వాహనం ఎలా యాక్సిడెంట్ అవ్వాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాడు. నువ్వు పడుకుంటే వాడి ఆలోచనలు జరిగిపోతాయి. ఆ రోజంతా వాడు ఒక వ్యూహాన్ని పొందుతున్నాడు. వేకువ జాము ఒకటే నీతో మాట్లాడుతుంది. వేకువన లెగిచిన వారికి దేవుడు ఒక మహా వ్యూహాన్ని చెప్పబోతున్నాడు. వేకువ జామున లెగుస్తున్న వారికి నీ పిల్లల్ని నిలబెట్టే వ్యూహాన్ని నా దేవుడికి చెప్పబోతున్నాడు. నీ పిల్లలు ఆశీర్వాదకరంగా నిలబడే వ్యూహాన్ని దేవుడు చెప్పబోతున్నాడు. నీ వ్యాపారంలో 100% అద్భుతము చూసే వ్యూహాన్ని దేవుడు చెప్పబోతున్నాడు. నీ భవిష్యత్తుని అద్భుతంగా మార్చే వ్యూహాన్ని దేవుడు చెప్పబోతున్నాడు. నీ ప్రయత్నాలన్నీ ఎలా సఫలమవ్వాలో ఆ వ్యూహాన్ని దేవుడు తెల్లవారుజామున చెప్పబోతున్నాడు. నీవు లేకపోతే అపవాది వ్యూహాలు పొందుతాడు. అదే వ్యూహం నీ జీవితంలో జరిగిపోద్ది. వేకువ జామున లెగండి, దేవుడి ఆలోచన తీసుకోండి, ఆ రోజంతా విజయ పతాకం ఎగరేయండి. నీ పిల్లలు ఎలా మంచి స్థితిలో ఉండాలో వేకువనే దేవుడు మాట్లాడతాడు. నీ జీవితం ఎలా ఆశీర్వదించబడాలో ఫ్రెష్ మైండ్తోనే దేవుడు మాట్లాడతాడు. ఈరోజు నీ జీవితం ఎలా స్టార్ట్ అవ్వాలి, ఎలా ఎండ్ అవ్వాలి, నువ్వు ఎలా గెలుస్తావు, దేవుడే మాట్లాడతాడు. దేవుడు, అయ్యా నా జీవితంలో
విజయం రావట్లేదు, అడుగడికి శాపమే, అడుగడికి అపజయమే వస్తుందంటావా? ఉదయాన్నే వేకునే దేవుని దగ్గరికి వెళ్ళు. నువ్వు ఎవరి దగ్గరికి వెళితే గెలుస్తావో దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఎవరిని సంప్రదిస్తే నువ్వు గెలుస్తావో దేవుడు మాట్లాడతాడు. నీ ఫోన్లో నుంచి ఎవరికి ఫోన్ కొడితే నువ్వు నీ విజయం సక్సెస్ అవుతుందో నా దేవునితో మాట్లాడతాడు. నీకు ఆలోచన చెప్పేది ఆయన, విజయ పదం మీద నడిపించేది ఆయన, విజయ పతాకం ఎగరేసేది ఆయన, నిన్ను ఉండి దజ్జాగా నడిపించేది ఆయన. పొద్దున్నే లెగటం. మనం నేర్చుకోవాల్సింది ఒకటే ఒకటి, పొద్దున్నే లెగటం. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న వ్యూహాన్ని తెలుసుకోవటం నువ్వు నేర్చుకో. ఈ రోజున నువ్వు నా పట్ల వేసిన ప్రణాళిక ఏంటి త్వరగా చెప్పయ్యా. ఎందుకంటే ఈ రోజు నన్ను ఏం చేసేయలేని వ్యూహం పన్నేసాడు అపవాదిగాడు. అమ్మా, చాలామంది భవిష్యత్తులు, చాలామంది జీవితాలు దినదినం ఎందుకు క్షీణించిపోతున్నాయో, ఎందుకు అట్టడుగు స్థానంలోనికి వెళ్ళిపోతున్నాయో, ఎందుకు దరిద్రపు స్థితిలోనికి వెళ్ళిపోతున్నాయో, ఎందుకు నీరసిల్లిపోతున్నారు చెప్పనా? అపవాది వేస్తున్న వ్యూహాలు నీ జీవితంలో జరుగుతున్నాయి. దేవుడు వేస్తున్న వ్యూహం నువ్వు తెల్లవారుజామున లెగిసి తెలుసుకోవట్లేదు కనుక అపవాదిగాడు నీ పిల్లల మీద పన్నిన వ్యూహం జరుగుతుంది, నీ వ్యాపారం మీద పన్నిన వ్యూహం జరుగుతుంది, నీ వస్తువుల మీద పన్నిన వ్యూహం జరుగుతుంది, నీ వాహనాల మీద పన్నిన వ్యూహం జరుగుతుంది, నీ ఆరోగ్యం మీద పన్నిన వ్యూహం జరుగుతుంది. వాడు వేసిన ప్లాను అట్టర్ ఫ్లాప్ అవ్వట్లేదు. వాడు వేసిన ప్రతి ప్లాను నీ జీవితంలో రోజు జరుగుతుందంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు వేకువనే దేవుని దగ్గరికి వెళ్ళలేదు. దేవుడు ఆ రోజుకి నీకు ఏర్పాటు చేసిన వ్యూహాన్ని నువ్వు తెలుసుకోవట్లేదు అని అర్థం. జ్ఞాపకం చేసుకో. ఉదయాన్నే నీకెవ్వరూ చెప్పక్కర్లేదమ్మా. ఉదయాన్నే నీ పడక మీద నుంచి కాస్త కిందకు దిగు, నీ పడక మీద నుంచి కాస్త కిందకు దిగు, మోకాలు వేయి. ఫస్ట్ నిన్ను కృప కలుసుకుంటుంది. రెండవదిగా దేవుని ఆలోచనలు నీలో ఎక్కువైపోతాం మొదలైపోతాయి. ఇక దేవుడి నీ పట్ల దినము కొరకు నువ్వు ఆనందించడానికి నీ ఎదురు సిద్ధపరిచి ఉంచిన విందును నిన్నుకు చూపిస్తాడు. దేవుడు ఆ దినమంతను విజయోత్సవములతో ఊరేగటానికి ఒక మంచి వ్యూహాన్ని దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఒక మంచి ఆలోచన దేవునికి బయలుపరుస్తాడు. ఒక మంచి వివేచన దేవునికి ఇస్తాడు. ఒక మంచి తలంపును దేవునిలో పుట్టిస్తాడు. ప్రియదవిచనమ, ఆలోచన చెయ్యండి. ఉదయాన్నే లెగుస్తున్నావా? ఏ సాకు చెప్పొద్దు, కృపను కలుసుకో. కృప ఎదురు చూస్తుంది నీ కోసం. ఎప్పుడు మీటవ్వాలని ఎదురు చూస్తుంది కృప నిన్ను. ఆ రోజంతా కన్నుల ఎదట కృపే నీకు కనపడాలని, ఆ రోజంతా నీకు సంతోషాన్ని ఇవ్వాలని కృప తన్నుకులాడుతుంది పరలోకంలో. కృపను కలుసుకో. ప్రతిరోజు దేవుడు నీ పట్ల కలిగి ఉన్న వ్యూహాన్ని తెలుసుకో. దేవుడు నీ పట్ల వేసిన ప్లాన్ని తెలుసుకో. దేవుడు నీ గురించి ఆలోచించిన ఆలోచనల గుర్తెరుగో. అవన్నీ తెలుసుకుని నీ పనులకు నువ్వు వెళ్ళు, షాపుకు నువ్వు వెళ్ళు, ఉద్యోగానికి నువ్వు వెళ్ళు, వ్యాపారానికి నువ్వు వెళ్ళు, నీ జాబుకు నువ్వు అటెండ్ అవ్వు, కాలేజీలకు వెళ్ళు, స్కూళ్ళకి వెళ్ళు. చూడు, జయంతో తిరిగి వస్తావు నువ్వు కుటుంబానికి. ఆ రోజంతా సంతోషం, ఆ రోజంతా ఆనందం, ఆ రోజంతా సమాధానం, ఆ రోజంతా విజయం, ఆ రోజంతా నెమ్మది, ఆ రోజంతా తెలియని గంతులు వేయాలనుకునేటువంటి గుండెల నిండా సంతోషం. ఆ దినమంతా అసలబ్బా, అది నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను. నా జీవితంలో నేను కృపను కలుసుకుంటే నా జీవితంలో ఏం జరుగుతుందో దినదినము నేను చూస్తున్నాను. ఏ సంతోషాన్ని దేవుడు నాకు ఇస్తున్నాడు నేను చూస్తున్నాను. ఏ ఆనందాన్ని దేవుడు నా కళ్ళ ముందు పెడుతున్నాడు నేను చూస్తున్నాను. ఉదయాన్నే లెగిచి ప్రభు పాదాల దగ్గర పడితే నా గురించి ఒక వ్యూహాన్ని పన్నిన దేవుడు ఆయన ఆలోచన నాకు చెప్తే అది నెరవేరుతుంటే ఆ జయాన్ని నేను చూస్తున్నాను, ఆ మజాన్ని నేను చూస్తున్నాను, ఆ తీపిని, ఆ శక్తిని నేను ఆ దినం అనుభవిస్తున్నాను. ప్రతి దినం నేను అనుభవిస్తున్నాను. ప్రియదవిచనమా, ఆయన బిడ్డల దేవుడు ఓడిపోయేటట్లు చేసే దేవుడు కాదు. నువ్వు గెలవాలంటే ఎప్పుడు లెగవాలి? గట్టిగా చెప్పండి. ఈ రోజున మెసేజ్ అంశమే వేకువలో ఉన్న శక్తి. మీకు తెలియదు తెల్లవారుజాములో ఉన్న శక్తి. దేవదూతలు వస్తే ప్రార్థన వేసుకుంటే మళ్ళీ రిటర్న్ గిఫ్ట్లు తీసుకొస్తాయి. చిన్నపిల్లల భక్తి అది. ఆ భక్తి పక్కన పెట్టు. నీ భక్తి చల్లకుండా, నీ భక్తి ఏసీ కింద పడుకోవా, ఏసీ కింద బండబెట్టి నీ భక్తిని. ఇక పొద్దుగూకులు ఆ ఫస్ట్ స్టాండర్డ్ అయినా ఇక చదువు ఇక ఎదగవా? బైబిల్లో బోల్డ్ మాటలు ఉన్నాయి. దావీదు ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ దావీద్ది. కృప కలుసుకుంటుందిరా బాబు. దేవదూతలు తట్టలు తీసుకొస్తే నీ ప్రార్థన వేసుకుంటే తీసుకెళ్ళిపోవటం. చిన్నపిల్లల క్లాసు రా నాయన, అక్కడ నుంచి బయటికి రా. కృపతో కలుసుకోవటం, కృపతో ఎంజాయ్ చేయటం చేయి. పొద్దున్నే లెగిసి కృపతో ముచ్చటించు, కృపను చూడు, కృపతో మాట్లాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
దేవుని కృప మన సంఘములో ప్రతిరోజు మేఘము వలె ఒక్కొక్కరిని ఆవరించునుగాక. ప్రతిరోజు పరలోకము నుంచి ఆయన కృప నిన్ను కలుసుకోవడానికి దిగివచ్చునుగాక. ప్రతిరోజు మన కనులకు ఆయన కృప కనపడునుగాక. ప్రతిరోజు ఆయన కృప మనకు సంతోషమును ఇచ్చునుగాక. ప్రతిరోజు దేవుని వ్యూహము మనము తెలుసుకుందుముగాక. హల్లెలూయా. అది వేకువలో ఉన్నటువంటి అద్భుతమైన కృప. అది వేకువలో ఉన్నటువంటి అద్భుతమైన విజయం. దేవునికి మహిమ కలుగునగాక. యెహోషువ ఈటని ఏం చేశాడమ్మా? హాయి వైపుగా చూయించాడు. హాయి వైపుగా చూయించాడు. ఎలా యుద్ధం జరిగిందో చెప్పి ముగించేస్తాను. ఇదిగో ఇప్పుడు ఈట ఇక్కడ ఉంది, ఇలా చూపించగానే అద్భుతం జరిగిపోయిందా? ఎలా యుద్ధం జరిగింది? ఇలా చూపించాడంట ఈటిని. అక్కడ జనాలు చచ్చిపోతున్నారంట, శత్రువులు చచ్చిపోతున్నారండి. ఎలా? చెప్పకనే చెప్పారు వాక్యంలో. సీక్రెట్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది మన దేశంలో కూడా. దేశపు నలుదిక్కుల యుద్ధం జరిగేటప్పుడు సీక్రెట్ ఫోర్స్ అనేది, దాన్ని ఏమంటారంటే తెలుగులో రహస్య గూఢాచారులను పెడతారు. యుద్ధం జరిగేటప్పుడు ఏ ప్లేస్లో యుద్ధం జరుగుతుందో తెలుసుకొని రహస్య గూఢాచారులు ఎక్కడికక్కడ రహస్యంగా వీళ్ళ మనుషులను పెట్టుకొని ముందలే స్టడీగా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గనక రహస్యంగా ఉన్నోళ్ళు గనక యెహోషువ ఆలోచన అంతా శత్రువులకు చెప్తే ఏమన్నా ఉంటుందా సీన్? అక్కడ ఏమీ ఉండదు. వీళ్ళు రహస్యంగా అక్కడక్కడ ఉన్నారు. యెహోషువ ఎప్పుడైతే ఈట చూపించాడో రహస్యంగా ఉన్న గూఢాచారులందరూ ఫటా శత్రువులు తలకాయ లేపవతలేశారు. దేవునికి మహిమ కలుగునగాక. ఒక సీక్రెట్ ఫోర్స్ అండి, ఒక రహస్య గూఢాచారులు రహస్య స్థలాల్లో ఉండి ఈట వైపు చూడటానికి ప్రారంభించారు. దేని వైపు చూస్తున్నారమ్మ వాళ్ళు? సీక్రెట్గా యుద్ధం చేయడానికి పెట్టబడిన వాళ్ళు దేని వైపు చూస్తున్నారమ్మా? ఎలక్ట్గా ఉండాలి. ఈట వైపు నాయకుడు ఈట వైపు చూసేవాడిగా ఉండాలి. నాయకుడి చేతుల వైపుగా చూసేవారిగా ఉండాలి. నాయకుడు నోటి వైపుగా చూసేవారిగా ఉండాలి. దైవజనుడు చేతి వైపుగా ప్రతి ఒక్కరు చూసేవారిగా ఉండాలి. దైవజనుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే దున్నుకోవటమే దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి కృప కలిగిన బిడ్డలు మన సంఘములో లెగొచ్చునుగాక. సీక్రెట్గా ఎక్కడికక్కడ ఉండాలి. తేడా జరిగితే ప్రార్థనలో పెనుగులాటం మొదలు పెట్టాలి. ఇక దైవజనుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? దేవునికి స్తోత్రం. ఇక యుద్ధంలో దిగిపోవాలి. ఇప్పుడు దైవజనుడు ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఏమని? వేకును లెగండి. ఇక అల్లుకోవాలి ఒక్కొక్కరికి. అంతే. అంతమైంది. మీరందరూ సీక్రెట్ ఫోర్స్గా ఉండాలి. మీరందరూ రహస్య గూఢాచారులుగా ఉండాలి. రహస్యంగా ఉంటూ దైవజనుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఈట ఆడించగల, ఈట చూపించగల, ఓహో ఇక ఈ రోజు నుంచి ఇటుగా ప్రయాణం చేయాలి, ఈ రోజు నుంచి యుద్ధం చేయాలి, ఈ రోజు నుంచి ఇలా మాట్లాడాలి, ఈ రోజు నుంచి ఇలా ప్రార్థన చేయాలి, ఈ రోజు నుంచి ఇలా ఆరాధన చేయాలి, ఈ రోజు నుంచి ఈ భక్తి నేర్చుకోవాలని ఇక చక్క మొదలు పెట్టే విశ్వాసులు లెగాలి. వాళ్ళని సీక్రెట్ ఫోర్స్ అంటారు. ఉన్నట్టే ఉంటారు కానీ లేనట్టుగా ఉంటారు. కానీ దైవజనుడు ప్రతి మూమెంట్ గమనిస్తారు. దైవజనుడు ఇచ్చే ప్రతి గ్రీన్ సిగ్నల్ తీసుకుంటాడు. దైవజనుడు ఊపే ప్రతి పచ్చ జెండాను క్యాచ్ చేస్తారంతే. ఒక్క సిగ్నల్ ఇచ్చారా అల్లుకుంటారు. ఇక వాళ్ళు లెగాలి సంఘంలో. రహస్య గూఢాచారు లెగాలి సంఘములో. దైవజనుడు ఈట వైపు చూసేవారు లెగాలి. దైవజనుడు నోటి వైపు చూసేవారు లెగాలి. ఉపదేశం వైపు చూసేవారు లెగాలి. వాక్యం వైపు చూసేవారు లెగాలి. దేవుని వైపు చూసేవారు లెగాలి. హల్లెలూయా. నేను ఒక్క ముక్కలో చెప్పాలంటే సంఘము కొరకు రహస్యంగా యుద్ధం చేసేవాళ్ళు లెగాలి. సంఘము కొరకు, ఉపదేశము కొరకు, దైవజనుడు కొరకు రహస్యముగా యుద్ధం చేసేవాళ్ళు లెగాలి. దైవజనుడు చెప్పిన మాట అందరూ చెయ్యరు, కొంతమంది చేస్తారు. వాళ్ళే సీక్రెట్ ఫోర్స్ అంటారు. వాళ్ళే రహస్య గూఢాచారులు అంటారు. అందరూ కాదు. నా ఆశ ఏంటంటే అందరూ రహస్య గూఢాచారులు అయిపోవాలని నా ఉద్దేశం. సంఘంలో ఒకళ్ళిద్దరు ఐదుగురు, ఒక నలుగురు ఐదుగురు ముగ్గురు వాళ్ళే రహస్యంగా ఉన్నారు. అయ్యగారు ఏది చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యగారు ఏది చెప్తే, ఏ సిగ్నల్ ఇస్తే ఆ సిగ్నల్ వైపు వెళ్ళిపోయి ప్రార్థనలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సంఘము కొరకు ఏ యుద్ధ ప్రకటన అయ్యగారు చేస్తారు, ఏ ప్రార్థన చేయమని చెప్తారు. ఇంకా పాత భక్తి పోవాలి. ఎప్పుడు వాక్యం అప్పుడే, ఎప్పుడు మన్నా అప్పుడే, అది భుజించడమే. పాత భక్తి అంతా తీసుకొని ఈ రోజుల్లో తెచ్చి అదే రుద్దుడు కార్యక్రమం మానేసే. ఎంత రుద్దినా మురిగిపోదు. అర్థమవుతుందా?
ఎంత రుద్దిన మురికిపోదు. క్రొత్తగా అప్డేట్ అవుతూ ఉండగా, వాక్యం ప్రతి వారం మారుతూ ఉండగా ఆ భక్తిని చేయటానికి నువ్వు శ్రీకారం చుట్టమని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఈట చూపించాడంటే యుద్ధం చేయమని అర్థం. సిగ్నల్ వేసాడంటే ఇక నువ్వు పనిలో పూనుకోమని అర్థం. అయ్యగారు ఇట్లా ఉండండి, తెల్లవారుజామున ప్రార్థన చేయండి, ఏంటి లెగట్లేదా, పడుకుంటున్నారని చెప్పాడంటే అమ్మో ఇప్పుడు యుద్ధం చేయాలి నువ్వు వేకువజామున ప్రార్థన కోసం. యోకుజాము లెగిసిపోవాలి. యోకుజాము లెగిస్తే కృప కలిసిద్దంట. కృపతో నేను ముచ్చటించొచ్చంట. ఆ రోజంతా చూసినా కృపే కనపడిద్దంట. కృప నాకు ఆనందం ఇస్తుందంట. అంతేకాదంట, వేకుజామున లెగిస్తే దేవుడు నా మీద పన్నిన మంచి వ్యూహాన్ని చెప్తాడంట. నా బిడ్డల గురించి ఆలోచించిన ఆలోచన చెప్తాడంట. నా భర్త గురించి ఏం ఆలోచిస్తున్నాడో చెప్తాడంట. ఆలోచన రోజు జరిగిద్దంట అని చెప్పేసి ఈ సీక్రెట్ ఫోర్స్ అందరూ కూడా ఇక మొదలైపోవాలి. మీ పని ముందు మొదలు పెట్టాలి. వేకువజామునే ఈ రహస్య గూఢాచారులు లెగిసి కృపను కలుసుకోవడానికి ప్రారంభించాలి. కృపతో మాట్లాడడానికి ప్రారంభించాలి. కృపను చూడటానికి ప్రారంభించాలి. కృప ద్వారా ఆనందించడానికి ప్రారంభించాలి. అసలు నువ్వేమై ఉన్నావో తెలుసుకోవడానికి ప్రారంభించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి రహస్యంగా గూఢాచారులు సంఘము కొరకు, దైవజనుడు కొరకు, ఉపదేశం కొరకు, ఈ సహవాసం కొరకు, ఈ పరిచర్య కొరకు, ఈ విశ్వాసుల కొరకు యుద్ధం చేసేవారు ఎక్కడికెక్కడ ఎలక్ట్గా ఉండటం నేర్చుకోండి. ఎక్కడికెక్కడ వాక్యము వినపడుతుండగా ఎలక్ట్ అయిపోవటం నేర్చుకోండి. ఎలక్ట్ అయిపోయే వాళ్ళే గూఢాచారులు. ఆహా ఈ వాక్యమేగా అన్న వెంట అయిపోయింది సీనిక. ఇది నాకు తెలియలేదు కాదులే, ఇది మేము చాలాసార్లు చదివాంగా అంటే అయిపోయింది. నువ్వు రహస్య కూడా చదివి కాదు, నువ్వు సీక్రెట్ ఫోర్స్ కాదు. నీ యుద్ధం చేయడానికి పూనుకో, యుద్ధం చేయడానికి ఇష్టపడవు. అయ్యగారు మాట్లాడుతున్నారంటే ఇప్పుడు మరి నీకు తెలిసిన వాక్యమే. ఏనాడైనా చేశారా ఈ వాక్యం? మీరు చదివిందే. ఏనాడైనా తెల్లారుజాములేసి కృపను కలుసుకున్నారా? అయిపోయిపోతుందమ్మా, నీకు తెలిసిన వాక్యమేగా. మరి ఎందుకు కృపతో కలుసుకోలేదు? ఎందుకు కృపతో మాట్లాడలేదు? ఎందుకు నీకు రోజంతా కృప కనపడట్లేదు? ఆలోచించండి ఒక్కసారి. నేను ప్రయాణాలు చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటాయా, ఎటు చూసినా కృపే కనపడాలి. ఆమెన్ చెప్పరే? ఎటు చూసినా నాకు కృపే కనపడాలంటే అర్థం ఏంటి? మీకు మాట చెప్తా వినండి. అయ్యా యాక్సిడెంట్లు మాకు కాదు, యాక్సిడెంట్లు అయ్యే వాళ్ళు కూడా తప్పించబడాలి. నేను కృప చూడాలి. ఇట్లా బస్సు లారీ వాడి దగ్గరికి వచ్చి ఒక్క క్షణంలో తప్పిపోవటం నేను చూడాలి. అయ్యా ఆ రెండు కలుసుకొని గుద్దుకొని మనుషులు చచ్చిపోయేది నేను చూడకూడదు. నేను ప్రయాణం చేస్తున్నాను, వాహనాలన్నీ చూస్తున్నాను, నాకు కృపే కనపడాలి. ఏది కూడా, ఏ భయంకరమైన సూచన మా మార్గములో కనపడొద్దు. నాకు ఎటు చూసిన కృపే కనపడాలి. దేవుని దయ వల్ల మేము కారులో ప్రయాణం చేసి వెళ్తుంటే ఆయన కృపనే నేను ప్రయాణాల్లో చూస్తున్నానండి. ఆయన కృపనే వాహనాల్లో చూస్తున్నానండి. కొన్ని వాహనాలు నిజంగా దగ్గర దాకా వచ్చేసి ఇంకా అయిపోయింది రమ్మప్పనన్న తర్వాత తొలగిపోతాయి. ప్రభా నీ కృప చూశాను, నీ కొందనాలయ్యా. నా కంటికి కృప కనపడుతుంది. నా కంటికి తప్పించబడుతున్న వారు కనపడుతున్నారు. నా కంటికి యెహోవా దూత వారిని తప్పించినట్లుగా కనపడుతుంది. ప్రతిరోజు మనకి కృప కనపడాలంటే వేకువనే లెగిచి మనము కృపతో కలుసుకోవాలి. మీరు జ్ఞాపకం చేసుకోండి. కృప అయితే ఆల్రెడీ వెయిట్ చేస్తుంది నీ కొరకు, ఎదురు చూస్తుంది నీ కొరకు. ఎప్పుడు దూకి నీ మీదకు వచ్చేద్దామా, ఎప్పుడు నువ్వు కూర్చునే ప్లేస్లోకి వచ్చి ఆవరించేద్దామని చూస్తుంది. దయచేసి నిద్రలు పోవద్దు. వేకువజామున ఎంత పరిస్థితి అయినా సరే లెగిచి ఒక 10-15 నిమిషాలు, ఒక పావు గంట సేపన్నా కృపను కలుసుకునేదాకా, దేవుని వ్యూహం నువ్వు తెలుసుకునేదాకా దయచేసి వేకువజామున లెగండి. వేకువలో ఉన్న శక్తిని మీరందరి రోజు నుంచి అనుభవించుదురుగాక. వేకువలో ఉన్న ప్రభావమును అనుభవించుదురుగాక. వేకువలో అభిషేకమును అనుభవించుదురుగాక. వేకువలో ఉన్నటువంటి ఆ కరుణ సముద్రము కలిగిన దేవుడిని మీరందరూ అనుభవించుదురుగాక. ఈ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.